1955, 52, 53 ఆ ప్రాంతంలోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం వరంగల్లోనే వచ్చింది సార్. అది దాని గురించి జ్ఞాపకం ఉందా మీకేమన్నది? రే విశాలాంధ్ర వద్దురా మన తెలంగాణ అని మీరంతా ఉద్యమం. మీరు అమెరికాకు ఎట్లా వెళ్ళగలిగారు? వెళ్ళాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆ తర్వాత ఏమిటి జీవితం? గాడిగా తినడానికి తిండి లేదు, లెక్కల్లో 99 వచ్చినాయి. లెక్కలు తీసుకొని ఇంజనీర్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ అయిపోయింది. జాయినింగ్ అయ్యి అమెరికా ఎప్పుడు? నెహ్రూను మన మహాత్మా గాంధీ అదేదో న్యాయశాస్త్రం చేసే బయటికి చాలా దోయొచ్చింది కదా మీ ముఖం తిని. హైదరాబాద్లో దిగిన తర్వాత ఎన్ఆర్ఐగా అంత ముందుకు మీ ఏ పేరుతో పిలిచిండ్రు? ఆ తర్వాత ఏ పేరుతోనే, తర్వాత లక్ష్మణ వచ్చింది కదా. అప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు ఆ ఇల్లు, ఆ ప్యాలెస్ టైపు, మహారాజా టైపు ఇల్లు, అందులో కలెక్టర్, చెమిషడు భూమి లేని మీరు ఆ తర్వాత పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఇక్కడికి వచ్చి బాగా భూములు కొన్నారని, మీరు ఎక్కడైతే అవమానపడ్డారో ఆ ఇల్లుతో పాటు మొత్తం వాళ్ళ ఆస్తులను కొన్నారని నిజమేనా ఇవన్నీ? మేము అనుకున్న నమ్మకానికి విశ్వాసానికి రావడానికి ఇది దోహదపడ్డది అనే మాట. మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు? ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీ? ఏమా అమెరికా నుంచి రాగానే పార్లమెంట్ మెంబర్ అవుతాం. లేదు సార్ సంజయ్ గాంధీకి మీరు మంత్రి అయ్యే నాటికి, ఎమ్మెల్యే అయ్యే నాటికి ఇదే 95, 98, 99 ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉన్నది. నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు, ఆ ప్రభావం ఎక్కువ ఉండే కదా సార్. మీ అనుభవాలు ఏమిటి? ఆనాడు నా నాయకులు చాలామంది మీ ఒక అరగంట ఆలస్యం అయితే ఎన్కౌంటర్లో పోయేవాడు. నేను అప్పుడున్న ఎస్పీ గారికి ఫోన్ చేశాను, మంత్రిగా ఉన్నాను. మీరు మంత్రిగా ఉన్నారు అప్పుడు? ఏం సార్ ఎన్కౌంటర్లో చెప్తారు అని. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. ఆ అతి కొద్ది మందిలో మన రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య గారు ఒకరు. కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఓ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వారికి ఉన్నది. రాజకీయ అంశాల కంటే వారి జీవితంలో ఎదిగి వచ్చిన విషయాలు, విద్యావంతునిగా, ఎన్ఆర్ఐగా, ఆ తర్వాత రాజకీయ నాయకునిగా, ఇట్లా 3-4 దశలు వారి జీవితంలో ఉన్నాయి. 80 సంవత్సరాల పైబడిన వయస్సు. జీవితంలో కష్టపడి నిలబడి ఈ తరానికి ఆయన ఒక నమూనాగా ఉన్నారు. నేను వాస్తవానికి పొలిటికల్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. దానికంటే కూడా ఆయన ప్రొఫైల్ చేస్తే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకే వారి జీవితం, విశేషాలు, అనుభవాలు ఏమిటో తెలుసుకున్న వారు నా దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. పొన్నాల లక్ష్మయ్య గారు అనగానే సార్, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సంచలనాలు ఉన్నాయి. నేను వాటికంటే కూడా మీరు చాలా కింది స్థాయి నుంచి కష్టపడి జీవితంలో నిలబడిన వారు అనేది మీ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. అది మీ ద్వారా వినాలని నాకు అనిపించింది సార్. మీతో మీ జీవిత విశేషాలు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది వచ్చే తరానికి కూడా తెలుసుకొని కసితో నిలబడే దానికి మీరు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా భావన సార్. మీరు మీ నేపథ్యం, మీరు పుట్టిన ఊరు, ఆనాడు ఉన్న పరిస్థితి ఏమిటి సార్? నేను బహుశా 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మా నాన్నగారు ఇక్కడ దండేపల్లి అని, ఇక్కడ మన జమ్మికుంట దగ్గర, తర్వాత ఇటు నుంచి కరీంనగర్ ప్రాంతం, అక్కడ మా నాన్నగారు ఒక భూస్వామి దగ్గర, కర్ణపు దొరలు అంటారు, గుమస్తాగా పనిచేసేవాడు. అప్పుడు అది చూస్తుంటే గుర్తుకొచ్చింది పెద్దబాల శిక్ష. అనుకో ఉంది. ఆ రోజులు అది చదవడమే గొప్ప. అందులో ఏం చదివినాడో మా నాన్నగారు కానీ కొంత ఇంత చదివి రాసేవాడు. అయితే ఆయన దగ్గర గుమస్తాగా పనిచేసాడు. ఆయన చనిపోయిన తర్వాత మేము మా పెదనాన్న ఊరు అంబాల అని అక్కడి దగ్గరే ఆడిపోయినాం. అక్కడ పోయిన తర్వాత ఆయన వాళ్ళతో ఉండలేదు, మేము వేరే ఉన్నాం. మా మదరు కూలీగా పనిచేసేది, కూలీగా వ్యవసాయ కూలీ. ఇక అక్కడ నుంచి ఆయన చనిపోయిన తర్వాత కూడా పెద్ద దిక్కు లేరు కదా అని మా అమ్మ పుట్టిన ఊరు, ప్రస్తుతం కిలాషాపురం గ్రామం, అక్కడికి వచ్చాం.
అక్కడ ఒక మిత్రులు పశువుల కొట్టంలో ఉన్నాం. అప్పుడు ఇల్లు లేదేం లేదు. మా అమ్మగారు వ్యవసాయ కూలీగా ఆ రోజుల్లో 12 పైసలు కూలీ. 12 పైసలు. అంటే 1/8 ఆఫ్ రూపీ. అప్పుడు 12 పైసలు. మగవాళ్ళకి 25 పైసలు, ఆడవాళ్ళకి 12 పైసలు. కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ పనిచేసేది. 8 గంటలకు పైసలు 12 పైసలు. 12 పైసలు. దాంతో వచ్చేది ఏదో అన్నం కాదు, గట్క, మంచినీళ్ళు, చల్ల కూడా లేదు. అటువంటి దాంట్లో పనిచేసి స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్లో కొద్దిగా బాగా చదువుకునేవాడిని కాబట్టి నా పరిచయాలు ఎప్పుడూ నాకంటే మంచిగా ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, నాకంటే వయసులో పెద్దవాళ్ళతో కలిసేవాడిని ఎక్కువగా. మా క్లాస్మేట్లతోటి లేకుంటే చిన్నవాళ్ళతోటి కాకుండా ఆటలు పెద్దగా నాకు ఇష్టం లేకుండే. వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏం చేశారంటే నా పరిస్థితి చూసి మా ఊళ్ళో ఉన్న ఇదొక సర్దార్ సర్వాయి పాపం విలేజ్, కొద్దిగా అది తిరుగుబాటు, న్యాయం, అన్యాయం, తర్వాత హక్కు, దీని గురించి ఆలోచించిన గ్రామం. అది 300 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఈ చదువుకున్న వాళ్ళు ఆ 10th క్లాసు అట్లా చదువుకున్న వాళ్ళు మా ఊళ్ళో అందరు కలిసి ఆ రోజుల్లో గ్రామాలలో గ్రంథాలయాలు వెరీ రేర్, అసలు వినదు. మొత్తం మా వరంగల్ జిల్లాలో నాకు తెలిసినంత మటుకు 2 గ్రామాలలో గ్రంథాలయాలు ఉండేది. ఒకటి ఇప్పగూడెం, అదొక మంచి విప్లవాత్మకమైన ఊరు. రెండోది మా కిలాషాపురం. మండలం సార్? మండలం ఇప్పుడు రఘునాథపల్లి మండలం, జనగాం. అప్పుడేముండే మీకు మండలం? జనగాం తాలూకా మండలం లేదు అప్పుడు. మండలం లేదు. అంటే 80s మండలం వచ్చిన అది. అయితే ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లగాడు బాగా చదువుకున్నాడు కదా, బాగున్నాడు, 12 పైసలే వాళ్ళ అమ్మకు, ఈయనకు ₹1 వేతనం వచ్చి ఆ 26 మందో ఎంతో నెలకు పావలా వేసుకునేది. అంటే పావలా అంటే 24 మందికి ₹6 వచ్చేది. నాకు ₹1 జీతం. పాఠశాల 4 గంటలు కాగానే బడిగంట కొట్టి నెలకు ₹1 వస్తే ఆ కీ నాకు ఇచ్చేది. ఆ లైబ్రరీ గ్రంథాలయం తాళం తీసి సూర్యాస్తమయం వరకు అక్కడ ఉండి పేపర్లు వచ్చేవాళ్ళు, పుస్తకాలు చూసేవాళ్ళు, చూసి మళ్ళీ సూర్యాస్తమయం కాగానే, ఎందుకంటే కరెంట్ లేదు, దీపాలు పెట్టుకుని చదివే రోజులు కాదు, సూర్యాస్తమయం కాగానే తాళం వేసుకొని తీసుకొని వెళ్ళేది. అప్పుడు మీరు అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, రంగంలో ఉన్నారు కాబట్టి, భారతి అని ఒక తెలుగు మాసపత్రిక, చాలా ఫేమస్. భారతిలో అచ్చయిందంటే తిరుగులేదు. సాహిత్యం, మన తెలుగు భాష మీద చాలా మంచి పుస్తకం, మంచి వ్యాసాలు గీసాలు వచ్చేది. ఈ నేపథ్యంలో అది తర్వాత ఇంగ్లీష్లో మన బ్లిడ్జు, తర్వాత కరెంట్, అది ఈ వీక్లీ మ్యాగజైన్స్. తర్వాత తెలుగులో గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, దినపత్రికలు వచ్చాయి. అంటే ఇటు రాజకీయంగా, అటు సాహితీపరంగా, అటు అంటే ఇంగ్లీషు కూడా. ఇది చదవడం వల్ల కొంత నాకు ప్రేరణ ఇది కలిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఆ రోజుల్లో రేడియోలు కూడా ఉండేది కాదు ఊళ్ళలో, వెరీ రేర్. మా దగ్గర ఒక కర్ణపు దొరవారు ఉంటుంది. ఆయనకు విలేజ్ మొదట్లోనే, గ్రామం మొదట్లోనే 2.5 ఎకరాలు అంటే 2 3/4 acres ల్యాండు విత్ 5 feet కాంపౌండ్ వాళ్ళు, విత్ ఏ హాల్, మెజెస్టిక్ నైజామీ హాల్, 4 feet ఎత్తు మీద ఒక హాల్ ఉండేది ఆయనది. ఆ ఇంట్లో రేడియో. అయితే వాళ్ళ బావమరిది ఇప్పటికీ పాపం ఉన్నాడు, పెద్ద వయసులో, పెండ్యాల వరవరరావు గారి ఊరు. అట్లా వరవరరావు కూడా వాళ్ళ పరిచయం, అది వేరే సంగతి. అయితే ఆయన నుండి మాతో కలిసి తిరిగేవాడు. మేము ఏం చేసేది అడిగాం, ఈ రేడియో ఏంటి మీరు రేడియో వింటారు, మాకు చూపించరా, కనీసం ఎట్లుంటుందో చూద్దాం అంటే ఓ రోజు తీసుకెళ్ళాడు. 4-5 పిల్లలు పోయి ఆ వార్తలు వస్తాయి కదా 7 గంటలకి, అది ఎటువంటి రేడియో అంటే ఈ సైజు బ్యాటరీ, ఇది మీ ఎత్తు, ఇంత పెద్ద బ్యాటరీ, ఇది కార్డ్బోర్డును పేపర్ది, దాని మీద ఇంకో అంత ఎత్తు రేడియో, అంత పెద్ద ఉండేది. ఒక ఏరియల్ పెట్టి బిల్డింగ్ మీద ఉన్న బొంగుకు ఒక ఎండు చివర, మరో చివర తీసుకొచ్చేసి బిల్డింగ్ దగ్గర హాల్ కింద భూమిలో పొక్కదీసి ఉప్పు, ఇసుక, ఎర్త్ పెట్టేమో దానికి, కోల్, బొగ్గు,
ఇది వేసి నీళ్లు పోసి దాని ఎండ్ తీసుకొచ్చేసి ఏరియాలో పెట్టేది రేడియోకి. ఏదో వచ్చింది, వార్తలు వస్తున్నాయి, ఏదో చెప్తున్నాం మేము. సార్ ఈ వార్త ఎట్లా లాంగ్వేజ్ ఇంగ్లీషా ఉర్దా? తెలుగు తెలుగు వార్తలు 7 గంటలకు వచ్చేది కదా సాయంకాలం ఆకాశవాణి. ఏదో వార్తలు వస్తే 2 నిమిషాలు కూడా లేవు. ఇంతలకు ఆ ల్యాండ్ లేడీ దొరసాని గారు వచ్చి, ఏంద్రా ఊళ్ళో పోరగాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అన్నది. అంతే, పాపం ఏమనలే. మేము భయపడి పరిగెత్తి గేటు దాటి కాంపౌండ్ వాళ్ళు బాజార్లో నిలబడి ఇలా చూశారు. ఏమిటి ఈ రేడియో వీళ్ళకే ఉంది, ఎందుకు ఉంది? ఈ బిల్డింగులు వీళ్ళకే ఎందుకున్నాయి? మనకు పశువుల కొట్టంలో మనం ఎందుకున్నాం? ఇది మనకెందుకు కాకూడదు, మనకెందుకు రాకూడదు, మనకెందుకు లేకపోయే అనే ఆలోచన ఆ రోజుల్లో కలిగింది. ఏ క్లాస్ అప్పుడు మీరు? ఏ క్లాసు? బహుశా 4వ తరగతి 5వ తరగతి 1954. 54 అంటే అప్పుడు హైదరాబాద్ స్టేటే మీరున్నది? హైదరాబాద్ స్టేట్ అప్పుడు? హైదరాబాద్ స్టేట్ 55. సో ఇది ప్రేరణ, ఫస్ట్ పాయింట్. వై నాట్ ఫర్ మీ? తర్వాత నేను ఆలోచించి చెప్పగలిగింది ఏంటి అంటే, ఇప్పుడు మధ్యకాలంలో ఈ స్థాయికి వచ్చే ముందు, వచ్చిన తర్వాత టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్, టాలెంట్ ఈజ్ నాట్ బై రిలీజన్, టాలెంట్ ఈజ్ బై పర్సువేషన్. పర్సువేషన్ నీడ్స్ ఎంకరేజ్మెంట్ అండ్ ఫెసిలిటీస్ ఇది టు ప్రొవైడ్. ఇఫ్ ది ఆపర్చునిటీస్ ఆర్ గివెన్, ఎనీబడి విల్ స్టడీ అండ్ బికమ్ టాపర్స్. సో దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. ఈ మాటలు నేను ఆ రోజుల్లో అనుకోలేదు, కానీ వై ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, నాకెందుకు లేదనే భావనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను అనుకుంటాను. అక్కడ పేదరికం, సామాజిక కోణం, విజ్ఞానానికి, ధనవంతులు కావడానికి అడ్డు ఉండకూడదు. ఉండకుండా ఉండాలి అంటే ప్రభుత్వాల సహకారం, ప్రోత్సాహాలు అవసరమవుతాయి. అందులో అత్యంత ఎక్కువ ప్రోత్సాహకాలు తీసుకుని దానికి శ్రమించి తీసుకున్నాను. 5వ తరగతి నుంచి కూడా స్కాలర్షిప్స్ వచ్చాయి ఆ రోజుల్లో. రీజనబుల్లీ గుడ్ మనీ. కానీ సార్ ఇక్కడ 1955, 52, 53 ఆ ప్రాంతంలోనే ఇడ్లీ సాంబారు గోబియాకు ఉద్యమం వరంగల్లో వచ్చింది సార్. దాని గురించి జ్ఞాపకం ఉందా మీకు? మీకు 52, 54 అంటున్నారు, కానీ నేను అనుకోను. ఇది జస్ట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ కంటే ముందు డిబేట్ అవుతుండే, డిస్కషన్స్ బాగా అవుతుండే. అక్కడ కొద్దిగా వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు చాలామంది అప్పటికే ఆ ఏరియా అంతా. మా ఊరేమో సర్దార్ సర్వాయి పాపన్న వల్ల కొంత విప్లవ అది వేరు. అయితే అది ఏమైంది అంటే, ద పాయింట్ ఈజ్, ఆ రోజుల్లో విశాలాంధ్ర కావాలని, ఏది అందరు తెలుగు వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలి. అయితే ఇక్కడ హైదరాబాదులో మా ఊరి అల్లుడు ఒక ఆయన మున్సిపల్ కౌన్సిలర్కి ఏదో పోటీ చేశాడు, ఉన్నాడు. ఆయనే చదువుకున్న వాళ్ళకి 2-3 వచ్చి, రే విశాలాంధ్ర వద్దురా, మనకు తెలంగాణ వద్దు అని మీరంతా ఉద్యమం చేయాలి, బడి నుంచి బయటకు వచ్చి ప్రొఫెషన్ తీయాలి అని చెప్పారు. ఆ రోజుల్లో మీకు బాగా తెలుసు అనుకుంటాను, స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మన ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎంతో చాలా తక్కువ. ఆ చదువుకున్న వాళ్ళలో ఎవరు చదువుకున్నారు, ఏ వర్గాలు చదువుకోగలిగినాయి, ఆ వర్గాలలో వాళ్ళు ఏం చేయగలిగినారు? పెద్ద పెద్దోళ్ళు అయితేనేమో, భూస్వాములు అయితే ఇదంతే వాళ్ళ ఉద్యోగాల కోసం రాలా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య మీద అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. తర్వాత రైల్వేస్ రిక్రూట్మెంట్లో విద్యలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి టీచర్లు అయినారు. ఇక్కడ మదగంచలి రాజమండ్రి నుంచి చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. తర్వాత మద్రాసు సర్కార్ ఏరియా నుంచి చదువుకున్న ఒక ఆయన కామరాజు అని వచ్చాడు టీచర్గా. కామరాజు అయితే ఆయనే ఇడ్లీ సాంబార్ తినేది, అక్కడి నుంచి వచ్చినాయి. మద్రాసు అక్కడ దొరికేది వరంగల్ అప్పటికి ఇడ్లీ సాంబారు? ఏది వరంగల్లో ఉండేది ఇడ్లీ సాంబారు? అది మాకు హోటల్ మాకేం తెలుసు, మేము ఊళ్ళో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఊళ్ళో ఉండి మేము మా ఫస్ట్ అనుభవాలు చెప్తున్నాం. అయితే ఆయన తినేది. అయితే విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు అనుడితో పాటు ఆ రోజుల్లో టీచర్లు, రైల్వేస్లో ఉద్యోగాలు, రైల్వే ఎక్స్పాన్షను, తర్వాత సైనిక ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేది. ఈ మూడిట్లోనే ఉద్యోగాలు వచ్చింది. బెస్ట్ ఈజ్ ఆర్మీ, సెకండ్ బెస్ట్ ఈజ్ రైల్వేస్, థర్డ్ బెస్ట్ ఈజ్ టీచర్. అంతా చదువుకున్న వాళ్ళే, అంతా మంచి అభావం.
వాళ్ళ ఇన్స్పిరేషన్ బాగుండేది. అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆయన ఇడ్లీ సాంబార్ తింటున్నాడు కాబట్టి, విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్ద అంటున్నాం కాబట్టి, మేము బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి ఈ 2 నినాదాలతో పాటు ఇడ్లీ సాంబార్ గోబాక్ అన్నాం. అది వరంగల్లో మొదలుపెట్టారా, అంతకుముందు మొదలుపెట్టారా ఏమో మాకు తెలియదు. ఎందుకంటే మేము చేసింది చెప్పుకోవాలి. అదే అది అక్కడ అట్లా మొదలైంది అది. అంటే తెలంగాణ వాడిగా తెలంగాణ నినాదం ఆ రోజుతో మొదలైంది నా జీవితంలో. నేను తెలంగాణకు మళ్ళీ వస్తాను. నేను మీరు అమెరికాకు ఎట్లా వెళ్ళగలిగారు? వెళ్ళాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆ తర్వాత ఏమిటి జీవితం? ఇక్కడ ఒకటి, అసలు చదువుకోవడానికే చాలా కష్టపడ్డాం. మాధ్యమిక పాఠశాల ఊళ్ళో చేసాం. హైదరాబాద్ వరంగల్కి మొట్టమొదటిసారి అంటే పోవడానికి హై స్కూల్ కోసం వెళ్ళాను. జిల్లాలో నేను సెకండ్ ర్యాంక్ ఉండే ఆ రోజుల్లో, డిస్ట్రిక్ట్ వైజ్ పబ్లిష్ చేసి. ఉమ్మడి జిల్లా. ఉమ్మడి జిల్లా అయితే నేను వెళ్ళాను. అప్పుడు టీవీ నారాయణ గారని సదాలక్ష్మమ్మ గారి, ఆయనే చాలా మేధావి, చదువుకున్నాడు. తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఉన్నాడు. మంచి రికార్డు ఉంది. ఆయన 94-95 ఏళ్ళ వరకు ఉన్నాడు. సో హీ వాజ్ మై బెస్ట్ టీచర్ అనమాట. అయితే ఆయన హెడ్ మాస్టర్గా ఉంటే నేను పోయి ఇచ్చాను. చూశాడు, నెంబర్ 2 ఉన్నాను జిల్లాలో. రే బాగుందయా, పోయి అడ్మిషన్ ఫీజు కట్టు. ఎంత అని అడిగితే 14 రూపాయలు అన్నాడు. ఇక ఆయన దగ్గర ఏమనలే, బాగుండదు కదా. వెరీ గుడ్ ఇక్కడే చదువుకో అన్నాడు. నేను బయటకు వస్తే 14 రూపాయలు లేవు. మా మదరు అప్పుడెప్పుడో కాలంలో 15 ఏళ్ళ కింద పెళ్లి చీర ఒకటి ఉంది, చిన్నది పట్టుది. అది ఆ రోజు అమ్మి 20 రూపాయలు వచ్చినాయి. 20 రూపాయలు వచ్చినాయి. అందులో 14 రూపాయలు తీసుకుపోయి ఫీజు కట్టి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే ఎక్కడ ఉండాలా, భోజనం ఎక్కడ, ప్లేస్ ఎక్కడ, చాలా కష్టమైంది. అయితే ఇదే హెడ్ మాస్టర్ గారు మానవతా దృక్పథంతో చదువుకున్నాడు, వాడు పేదరికం నుంచి వచ్చాడని చెప్పేసి తన దగ్గర రోజు ఒక 3 మాసాలు భోజనం పెట్టాడు. ఆయనకు మా క్యాంపస్, అప్పుడు మల్టీపర్పస్ అనేది, ఆ క్యాంపస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాంపసెస్. అక్కడనే దేశ రాజకీయ నాయకులు అందరి మీటింగ్లు అయ్యేది. నెహ్రూ కానీ, రాయం ప్రసాద్ కానీ. అంతకుముందు రాయం ప్రసాద్ నేను ఊళ్ళో ఉండగా వచ్చిన వాడిని 55లో, అది వేరు. అయితే అక్కడ ఆయన భోజనం పెట్టి ఐ డోంట్ నో, రాష్ట్ర చరిత్రలో ఒక బీసీ స్టూడెంటు ఎస్సీ హాస్టల్లో హనమకొండలో అడ్మిషన్ ఇప్పించాడు నాకు. అప్పుడు బీసీ హాస్టల్స్ లేకుండే, తర్వాత అయినాయి. ఎస్సీ హాస్టల్లో నేను ఉన్నాను. తర్వాత నాకు స్కాలర్షిప్ వచ్చేసింది. ఆ రోజుల్లో 70 రూపాయలు ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. నేను వెంటనే ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కాకుండా వెంటనే వచ్చి స్కూల్ హాస్టల్లో ఉన్నాను. నెలకు 12 రూపాయలే. స్కూల్లో కూడా హాస్టల్ ఉండేదా? స్కూల్ మంచి హాస్టల్. ఇక వీళ్ళంతా భూస్వాములు వాళ్ళంతా చాలానే ఉండేది. నేను ఎందుకు ఉండకూడదు? ఈ 70 రూపాయల్లో ఉంటాను. అప్పటి నుంచే ఉన్నది అది. ఆ పరిచయాలు ఎట్లా మొదలైనాయి అంటే నెలకు 12 రూపాయలే, భోజనంతో సహా, రూమ్ రెంట్తో సహా 70 రూపాయలు వస్తున్నాయి మీకు. 70 రూపాయలు అంటే దాదాపు 6 మాసాలకు వస్తుంది. సో ఉన్నాం, ఏమన్నది, నో ప్రాబ్లం. అట్లా అక్కడ చదువుకొని ఈ మాట ఎందుకు వచ్చింది మనం మాట్లాడేది, ఈ హై స్కూల్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని వచ్చేసింది. మా క్లాస్ టీచరు ఒక ఆయన పేరు, ఆయన కూడా లక్ష్మయ్య, చాలా రాళ్ళు కొట్టే కుటుంబం నుంచి వచ్చిన ఆయన, మంచి టీచర్, బాగా ఇన్స్పైర్ చేసేది. మాకు 9th క్లాస్ ఏమో అందరికీ కామన్. 10th క్లాస్కి వచ్చేసరికి మ్యాథమెటిక్సా, బయాలజికల్ సైన్సెసా, సివిక్సా, లేకుంటే ఇంకేదా సబ్జెక్టులు తీసుకున్నాను. దాదాపు 10-12 సెక్షన్లు ఉండేది. అప్పటికే 10th ఇదంతా. అయితే అది మల్టీపర్పస్ సిస్టంలో అట్లా ఉంది. అయితే ఇది 4 సంవత్సరాలు. అప్పుడు ఇంటర్ మాకు అవసరం లేకుండే. ఈ హై స్కూల్ నుంచి వచ్చేటోళ్ళు ఇంటర్ 2 సంవత్సరాలు చదివేది. మేము ఇది చేస్తే 10th క్లాస్లో అడిగాడు, ఏమని, రే నువ్వేం తీసుకుంటావురా, లెక్కలు తీసుకుంటావా, సైన్స్ అవుతావా, ఇది. నేను అన్నాను, నువ్వేమవుతావు అన్నాను. అంటే అందరిని అడుగుతుంటే ఏదో చెప్పారు. నన్ను అడిగితే నేను లాయర్ని కావాలను సార్ అన్నాను. కిందికి మీద చూశాడు, గాడిద, తినడానికి తిండి లేదు, లెక్కల్లో 99 వచ్చినాయి, లెక్కలు తీసుకొని ఇంజనీర్ అయితే 250 రూపాయలు నౌకరు వస్తుంది. అమ్మ చాలా గొప్పది అది, నువ్వేమో లాయర్ అవుతా అంటున్నావు, లాయర్ ఎందుకు అవుతావు అన్నాను. ఏం లేదు సార్, నెహ్రూను మన మహాత్మా గాంధీ
అదేదో న్యాయశాస్త్రం చేసే బయటికి దేశాలకు పోయొచ్చింది కదా, నీ మొహం తిండికి తిప్పలేదు కానీ గవాల గురించి ఆలోచిస్తున్నావా, లెక్కలు తీసుకో, ఇంజనీర్ అవుతావు, 250 రూపాయలు నౌకరు వస్తుంది అన్నాడు. ఆ రోజుల్లో 250 రూపాయలు గెస్టెడ్ ఉద్యోగం, చాలా పెద్ద అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. మామూలుగా టీచర్ల పాయింట్ అయితే ఎంత అయ్యేది, 30 రూపాయలు బేసిక్, 30 రూపాయలు 60 రూపాయలు నెలకు మామూలు టీచర్ల ఉద్యోగాలు. అయితే ఇట్లా అంటే ఇక సరే ఇక మా టీచర్ అన్నాడు కదా అని నేను లెక్కలు తీసుకుని లెక్కలలో నేను ఫస్ట్ ఉండేది, ఇంగ్లీష్లో కూడా బాగుండేది, అదంతా వేరు విషయం. అయితే ఇంజనీరింగ్ ఎట్లా చదవాలా గమ్మతు, అందరూ నవ్వేది, ఓడి ఇంజనీర్ అవుతాడట. అయితే నాకు అడ్మిషన్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చింది అడ్మిషన్ ఫామ్ తీసుకోవడానికి ఉస్మానియాలో. ఏ సంవత్సరం అది? అది 1963. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 6 సంవత్సరాలు అవతల 63. అది ఎందుకు అంటే అప్పుడే 2 సంవత్సరాల కిందనే ఎన్ఐటి రీజనల్ కాలేజ్ నెహ్రూ గారు వచ్చి ఫౌండేషన్ వరంగల్లో అది నేను అక్కడ వాళ్ళు ఇంకా అడ్మిషన్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కాబట్టి, నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి, అయిపోతే మళ్ళీ మనకు దొరకకపోతే, ఇళ్ళ దొరకకపోతే అలా పోతుంది కదా అని చెప్పి అక్కడికి వచ్చి తీసుకొని వచ్చారు. 374 రూపాయలు ఫీజు ఉంటే, 374 రూపాయలు ఫీజు. అయితే ఆ రోజుల్లో నెహ్రూ గారి చొరవ వల్ల మన చాగ్లా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, ఆ కేంద్ర ప్రభుత్వం ఒకటి లోన్ స్కాలర్షిప్ అని ప్రకటించింది, ఇచ్చేది 970 రూపాయలు, మెడిసిన్ చేసినా లేకపోతే ఇంజనీరింగ్ చేసినా వీటికి ప్రొఫెషనల్స్కి. అయితే యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. 1963లో మాకు రిజల్ట్స్ రాకముందే 12వ తరగతి మా పేర్లు జిల్లాలో పత్రికల్లో ఇగో వీళ్ళు 5-6గురికి స్కాలర్షిప్ వస్తుంది, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, వీళ్ళు ఎలిజిబుల్ అని ప్రకటించారు. 970 రూపాయలు. అయితే ఎప్పుడైతే 370 కావాలో మా ఊళ్ళో మా లైబ్రరీలో ఉన్న శర్మ గారు వీళ్ళు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న షావుకారుతోటి, చూడు బాబు మంచి పిల్లవాడు, ఇంజనీరింగ్ సీటు చేస్తే మంచిది, 370 రూపాయలు కావాలి, మీరు ఇవ్వండి, కాగితం రాయించుకోండి, అదుగుల్లో ఆయన స్కాలర్షిప్ వస్తున్నాయి 970 సంవత్సరానికి, దాంట్లో ఇస్తాడు, ఇవ్వకుంటే మేము ఇస్తామని వాళ్ళు సంతకం చేసి ఇచ్చారు. అట్లా 400 రూపాయలు అప్పు తీసుకొని 374 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టారు. తర్వాత 8 నెలలు 9 జనవరి ఫిబ్రవరి వరకు నాకు 970 వచ్చినాయి. ఈ రోజుల్లో ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో? మా తాతగారి తమ్ముని కొడుకు ఒక ఆయన ఇక్కడ బులక్పూర్లో ఉండేవాడు. ఆయన పెద్ద కుటుంబం, 14 మంది సంతానం, బాగా అందరు పిల్లలు చదువుకున్నారు, రైల్వేలో చేస్తున్నాడు. ఇంకొక ఆయన 14 మంది. ఇగో ఇటువంటి అర్రలు 3 అర్రలు అంతే ఇల్లు. మా మామగారు ఉండి, అరే నువ్వు ఇక్కడనే ఉండరా, నువ్వు స్కాలర్షిప్ వచ్చి హాస్టల్కి పోయే వరకు అంటే అక్కడ ఉండి పొద్దున 3-4 గంటలు లేచి అందరికంటే ముందు స్నానం చేసి మా అత్తగారు ఏదైనా టిఫిన్ పెడితే తిని, ఇంత టిఫిన్ ఒక చిన్న స్టీల్ గిన్నెలో ఇస్తే లంచ్, అక్కడి భూలోక్పూర్ నుంచి ముషిరాబాద్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నడిచిపోయారు. ఆర్ట్స్ కాలేజ్కా? ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడికి మన ఉస్మాన్ యూనివర్సిటీలో పొద్దున నడిచిపోయేది, సాయంకాలం నడిచి వచ్చేది. దగ్గర దగ్గర 8-9 కిలోమీటర్లు ఉంటుంది. 5-6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఏదో ఉన్నట్టున్నది. సరే వాటెవర్, 9 అయితే కాదు, తక్కువ, షార్ట్ కట్ కదా, షార్ట్ కట్లు వచ్చింది. అప్పుడు ఇల్లు లేవు కదా, మొత్తం అడవే కదా అంతా ఉన్నాయి. అయితే కోటికి బస్సులో పోవాలి, కోటి నుంచి మళ్ళీ అక్కడికి పోవాలి, పైసలు అవి లేవు, ఇట్లా పోయేది అన్నట్టు. ఎప్పుడైతే స్కాలర్షిప్ వచ్చిందో జనవరిలో, వెంటనే మళ్ళీ యూనివర్సిటీ హాస్టల్లో ఆ రోజుల్లో 40-45 రూపాయలు అయితే వచ్చేది, నాకు మిగిలింది 970 రూపాయలు. 10 నెలలు అయ్యానే 450 రూపాయలు కదా నాకు డబ్బులు మిగిలేదు. సో అట్లా చదువుకోవడం జరిగింది. అది మెయిన్. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అయిపోయింది, జాయినింగ్ అయింది. అమెరికా ఎప్పుడు? ఇక అమెరికా ఏంటంటే మాకు ఓ కసి ఉండే కదా, ఊళ్ళో ఏమనుకున్నా, ఊళ్ళో ఇల్లు కొనాలి కదా మీరు అనుకున్నారు కదా. తర్వాత చెప్తా, అమెరికా పోయినాక కదా. అయితే ఊళ్ళో ఎట్లయిందంటే, అరే వీడు లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు లేకుంటే హనమకొండకు చదువుకోవడానికి పోయినప్పుడు, అరే వీడేమో లచ్చుంగాడు బాగా ఎగురుతాడు, లచ్చుంగాడు అనేది. నాకు లచ్చుమయ్య పోయి లచ్చుంగాడు అయింది మొదలు అంతా. లేలే లచ్చుంగాడు అని మొదలన్నారు. ఎప్పుడైతే నాకు ఇంజనీరింగ్లో అడ్మిషన్ వచ్చిందని తెలిసిందో, లచ్చుంగాడు అనే పదం నుంచి ఈ లచ్చుమయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతారా, కొంచెం గౌరవప్రదానికి వచ్చింది. లచ్చుంగాడు నుంచి లచ్చుమయ్య అయింది. నేను అమెరికా పోతే మన లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు, మనకేం తెస్తాడు అని మాట్లాడాడు. అదే వర్గం మొత్తం,
అదే లచ్చుంగాడు అన్నోళ్ళే లక్ష్మయ్య అన్నారు, లక్ష్మయ్య అన్నోళ్ళే లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు అనే మాట పట్టుకొచ్చాను. అంటే సామాజికంగా ఎట్లా మారిందో చూడండి మన చదువు వల్ల. నా సోషల్ బ్యాక్గ్రౌండ్ అనేది మారలే, అది మారదు. కానీ ఈ గొప్పగా ఉన్నవాళ్ళు అనుకునేవాళ్ళు గొప్పతనాన్ని కాపాడుకుందనే వాళ్ళు ఏ రకంగా మాట్లాడినారో చెప్పడానికి చెప్పిన. నాకు వాళ్ళ మీద కోపం కాదు, అది సర్వసహజం, అంతే కదా. అది ఇగో ఈ రకంగా వచ్చింది. ఇంజనీరింగ్ ఎందుకు అంటే మీకు ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 5 ఏళ్ళు మాకు, 5 ఏళ్ళు అయితే 2 సంవత్సరాలు కామను, 3 సంవత్సరాలు స్పెషలైజేషన్. నేను మెకానికల్ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఎప్పుడు నేను పెద్దవాళ్ళతో కలిసేవాడిని అని చెప్పాను కదా. నాకు ఒకతను మాధవరెడ్డి గారని ఉల్లిగడ్డ దామిరా విలేజ్, ఆయన అల్లుడు. ఆయన 1964లో ఇండియాకి వచ్చేసాడు. ఆయన బోట్లో పోయి చదువుకున్నాడు. హీ వాజ్ ది ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ జెనెటిక్స్. అక్కడ పిహెచ్డి చేసి కొద్ది రోజులు వచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ముందు స్పెషల్ ఆఫీసర్స్ అనేది అమెరికా నుంచి వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయనకు 600 రూపాయలు నౌకరీ జీతం, 600 ఆనరీ ఆ రోజుల్లో ఇచ్చి స్పెషల్ ఆఫీసర్ పెట్టారు జెనెటిక్స్. ఆయనతోటి ఉస్మానియా యూనివర్సిటీలో జెనెటిక్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. ఆయనే ఇక్కడ ఉండేది, ఎక్కడ పక్కన ఏమంటారు డిడి కాలనీ, అదే కాదు కాదు, ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉండేదాన్ని, ఆ కాలనీ ఉంది కదా, అక్కడ ఉండేది. ఆ నుంచి మమ్మల్ని ప్రోత్సహించడానికి, మాతో మంచిగా ఉండడానికి నేను ఇంటికి పిలిచేది. భోజనం చేసిన తర్వాత ఆయన మాతో పాటుగా నడిచి వచ్చి హాస్టల్ ఈలో వరకు వచ్చి లా కాలేజ్ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే ఆయన ప్రభావం నా మీద బాగుపడింది, అమెరికా ప్రభావం. ఓహో ఇంత ఇది చేశాడు, వస్తున్నాడు, బాగుంది, చదువుకోవాలి. మా లోపల ఉంది. ఒక ఎగ్జాంపుల్ దొరికింది, విద్యానగర్ కాలనీ చెప్పేది, విద్యానగర్ అక్కడ ఉండేది. అయితే ఆయనతోటి ప్రభావితమై ఇంజనీరింగ్ తర్వాత మనం అమెరికాలో కూడా చదువుకుందాం అనే ఆలోచన కలిగింది. అంటే 2వ సంవత్సరం పూర్తయ్యి 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ కాకముందే నేను అమెరికా యూనివర్సిటీకి 100 యూనివర్సిటీల పైగా అప్లై చేసిన. 100 యూనివర్సిటీల పైన 2.5 సంవత్సరాలు కాకముందే. ఇంకా ఉంది చదివేది ఇంజనీరింగ్. నేను అట్లా చేసిన. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉండేది అసెంబ్లీ దగ్గర, ఏది యుఎస్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అక్కడ పోయి కూర్చునేది, చదివేది, ఆ డీటెయిల్స్ అని తీసుకుని ఇక అందరూ మా క్లాస్మేట్లు లేకపోతే వేరే వాళ్ళు చూడరు, చెప్పులు కూడా గతలేదు, అమెరికా పోతాడు అని అనేటోళ్ళు అని హేళన చేసేవాళ్ళు. సరే ఉన్నోళ్ళు తోటి చదువుకునేటోళ్ళు, దానికి మనం ఏమంటాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అంటే అది ఇంకా పెంచింది కసి. అయితే 2.5 సంవత్సరాల ముందు నాకు 4 యూనివర్సిటీల్లో అడ్మిషన్ ఇచ్చారు. సబ్జెక్టు కంప్లీటింగ్ ఫైనల్ ఇయర్ విత్ ఫస్ట్ క్లాస్ మార్క్స్. నాకు లెటర్ ఉంది. అగో అట్లా అడ్మిషన్ వచ్చింది. అందరూ షాక్ తిన్నారు, వీడికి అడ్మిషన్ వచ్చింది ఇంత ముందుగా, 2 ఏళ్ళ ముందే, 2.5 సంవత్సరాల ముందు. అయితే అయిపోయింది, ఫైనల్ ఇయర్కి వచ్చినాం, చదువుకుంటున్నాం. 4th ఇయర్ కాగానే మాకు మ్యారేజ్ అయింది. సరే నేను ఫైనల్ ఇయర్లో ఇంజనీరింగ్లో పెళ్ళి అయిపోయింది ఇక్కడ, 4th ఇయర్ ఎండింగ్కే అయింది. అయితే ఫైనల్ ఇయర్ అడ్మిషన్ ఉంది కాబట్టి ఫైనల్ ఇయర్ అయింది. ఎట్లా అమెరికా ఎట్లా పోవాలి, డబ్బులు కావాలి కదా. నేను దేశంలోని అన్ని సంస్థలకు రాశాను. చివరికి నిజాం ట్రస్ట్ ఫండ్ అప్పుడు ఎంకరేజ్ చేసేది, ఫారెన్ చదువులకు పోయేటోళ్ళకు ఎయిర్ ఫేర్ ఇచ్చేది. అంతా 5,100 5,200 వన్ వే అమెరికాకు, 5,100 రూపాయలు అమెరికా ఎయిర్ ఫేర్. నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్షిప్ ఇచ్చింది. మరి అక్కడ ఉండడానికి మాకేమో ఫస్ట్ క్లాస్ వస్తే మేము అడ్మిషన్ ఖరారు చేసినామని బీ ఫామ్ ఇచ్చారు, అది ఇచ్చారు, దాన్ని ఏమంటారు వీసా ఫామ్. అయితే మేము స్కాలర్షిప్ అడిగితే లేదు, నువ్వు ఫస్ట్ సెమిస్టర్ తర్వాత చూద్దాం, మొదలు రమ్మన్నారు. అయితే మరి ఎట్లా, నాకు ఎక్కడ దొరకలే అసిస్టెన్స్. ఇక్కడ మన మోదంజాయి మార్కెట్లో సిండికేట్ బ్యాంక్ అని ఉంది, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నది. అక్కడ పురోహిత్ అని ఒక పెద్ద మనిషి బ్యాంకర్. నేను సరిగ్గా బట్టలు లేవు, ఏదో మామూలు చెప్పులు, ఈ పేపర్లను తీసుకొని అక్కడికి వెళ్ళిన లోన్కి అప్లై చేయడానికి అడుగుదామని ధైర్యంగా పోతే కింద చూశాడు ఆయన క్యాబిన్ నుంచి, ఎవరో కుర్రోడు వచ్చాడు అని చెప్పేసి చల్స్తా అంటే డోర్ తీసి రమ్మంటే డోర్ తీసిన, చూశాడు పేపర్లు చూశాడు. 2.5 సంవత్సరాల ముందు అడ్మిషన్ వచ్చింది పిల్లగానికి. ఇంప్రెస్ అయ్యాడు, పేదరికంలో ఉన్నా అని తెలిసిపోయింది, అందుకే లోన్కి వచ్చాడండి.
నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయని అడిగాడు. నాకు లేకుండే 5 రూపాయలే ఉన్నాయి. ఏంది 20 రూపాయలు ఉన్నాయని అడుగుతున్నాడు అని కొద్దిగా పరేషాన్ అయినా. ఏమన్నా లంచం అడుగుతాడో ఏమో అనుకున్నా. అంటే వాస్తవం సమాజంలో ఉన్నది. అవును. అయితే సార్ నా దగ్గర 20 లేవు, మీరు ఒక 2 గంటలు 3 గంటలు ఇస్తే నేను బయట పోయి తీసుకొస్తాను. వాస్తవం చెప్పాలి కదా, మంచిది తీసుకురాపోన్నాడు. అబ్బో ఇదేదో కథ ఉన్నదని చెప్పేసి పక్కన రెడ్డి హాస్టల్ ఉంటే మాకు తెలిసిన వాళ్ళు, మా క్లాస్మేట్లు, వాళ్ళ సీనియర్లు ఉండేది, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండేది. వాళ్ళ దగ్గరికి పోయి ఏదో 20 రూపాయలు ఏదో తీసుకొని వచ్చాను. నా దగ్గర 25 ఉన్నాయి. అక్కడ పోయి నిలబడ్డాను క్యాబిన్ ముందు. నన్ను చూసి ఆ డోరు ఓపెన్ చేయించి క్యాషియర్ కేక్ వేసాడు నా ముందే. ఇగో ఈ కుర్రోడు వచ్చాడు, ఆయన దగ్గర 20 రూపాయలు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయి, అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడే 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. నా అదృష్టం చూడండి, ఇది సెకండ్ ఫారిన్ స్టడీ లోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఏ బ్యాంక్. మీరు రెండో వ్యక్తి. ఈ ఫస్ట్ ఎవరో ఉన్నారు చెప్పాడు ఆయనే, సెకండ్ వన్ అని చెప్పాడు. అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో గ్రేట్. అదే హైదరాబాద్లే కదా, మిగతా ఎవరు కానీ ఎవరు చూసి అదే అయితే అంటే నేను చాలా జీవితంలో ఆయనకు రుణపడి ఉన్నాను. వారి పేరు సార్ పురోహిత్ గారు. ఆయనే మణిపాల్ ఏరియా నుంచి. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. గొప్ప చూసి చేశాడు. అగో అలా అమెరికాకి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత అన్నాడు కదా, అయితే నేను మా క్లాస్లో టాపర్ ఉండే రామకృష్ణారావు అని, కొద్దిగా మైల్డ్, ఎక్కడ బయటకు తిరిగేవాడు కాదు, టీచర్ కొడుకు. ఆయన నంబర్ 1 ఇన్ ఉస్మానియాలో ఇంజనీరింగ్లో. నేను మా ప్రొఫెసర్కి చెప్తే ఆయనకు వెంటనే స్కాలర్షిప్ ఇప్పించి అడ్మిషన్ ఇచ్చాడు. కానీ ఆయన రాకుండా మన భిలాయ్ స్టీల్ ప్లాంట్లో మంచి ఉద్యోగం దొరికింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు అటువంటి కంపెనీలో మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉన్నాడు, కంటెంటెడ్ మ్యాన్. అయితే ఆయన రాలేదు కాబట్టి నాకు సెకండ్ సెమిస్టర్ నుంచి ఇచ్చారు $125 నెలకు. మాకు అయిందంతా $56 నెలకు. నాకు అంతలో సేవ్ అయినాయి. మీకు $50 సేవ్ అయినట్టు. $56 ఖర్చు, మిగతా 125లో మిగిలినాయి దాదాపు $65 అంటే అట్లా చదువుకున్నాం. సరే 11 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి ఎంఎస్కి పూర్తి చేయడానికి. అప్పటికేమైంది, ఫస్ట్ సెమిస్టర్లో 4, సెకండ్ సెమిస్టర్లో 5 తీసుకుందామంటే స్కాలర్షిప్ ఇచ్చాం కాబట్టి 5 తీసుకోరాదు, 8 కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా 3 కంప్లీట్ చేయాలి. సమ్మర్ సెమిస్టర్లో 3 ఒకటే కోర్సు తప్ప 2 కోర్సులు మహా ఎక్కువైతే తీసుకునేది. నేనేం చేసినా తొందరగా కంప్లీట్ కావాలని 3 కోర్సులు తీసుకున్నాను. మా ప్రొఫెసర్లు అంతా ఆశ్చర్యపడ్డారు, అరే నువ్వు ఎట్లయ్యా, చాలా కష్టపడాల్సి వస్తుంది, కష్టం ఇది. నేను చదువుతా సార్ అన్న. చదువుతా అని 3 తీసుకున్నాను. అది 7 వారాలే. అదే ఇది సమ్మర్ సెమిస్టర్ 69 మే జూన్ అది. అయితే సెకండ్ సెమిస్టర్ కాగానే నేను చాలా కంపెనీలకు హ్యాండ్ రిటర్న్ లెటర్స్ రాశాను ఉద్యోగం కోసం. నా ఇది చదువు అయిపోతున్నది ఎంఎస్, నాకు ఉద్యోగం కావాలి. ఆ రోజుల్లో సాధారణంగా ఫారినర్స్, ముఖ్యంగా ఇండియన్స్, చదువు డిగ్రీ తీసుకున్న తర్వాత తలుపులు కొట్టి పోయి కలిసి ఉద్యోగాలు సంపాదించేవాడు. నేను కాలేజీలో ఉండగానే రాస్తే నాకు 3 ఇంటర్వ్యూలు వచ్చాయి. 3 ఇంటర్వ్యూ వస్తే ఆ రోజుల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి రిసీవ్ చేసుకునేవాడు. ఇంటికి తీసుకుపోయి ఫ్యామిలీకి పరిచయం చేసి తర్వాత కంపెనీ తీసుకుపోయి వాళ్ళ కంపెనీ వ్యవహారాలన్నీ చెప్పేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం పూట ఫ్యామిలీతో పాటు మనకు డిన్నర్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే మనం పోయేప్పుడు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సాగనంపిపోయేవాళ్ళు, ఎయిర్ ఫేర్ ఇచ్చేది. వాళ్ళు ఇంగ్లీష్ వల్ల భారతీయుల ఇంగ్లీష్ వాళ్ళు కంపెనీ, అమెరికన్ కంపెనీస్. నాకేమో ఆయన జర్మన్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అది అటువంటి పరిస్థితుల్లో 22% అధిక వేతనం సంవత్సరానికి మిగతా వాళ్ళకంటే సగటు శాలరీ కంటే నాకు ఎక్కువ ఇచ్చారు. అది నాసా రిలేటెడ్ వర్క్లో నేను చదువు కంప్లీట్ కాకముందే ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం నాకు వచ్చింది. అది కూడా 11 మాసాలలో ఎంఎస్ పూర్తి చేయడం ఒక రికార్డు, వెరీ అరుదైన ఘట్టం. చాలా కొద్దిమంది చేశారు. నేను 11 మాసాల్లో చేశాను. 11 మాసాలు చేయడంతో పాటు పూర్తి కాకముందే ఉద్యోగం సంపాదించడం అని నేను. ఉద్యోగంలో కూడా 22% అధికంగా నాకు ఇచ్చింది నా జీవితంలో. నాసాలో ఎన్ని పని చేసిండ్రు? అదే దాదాపు 9 సంవత్సరాలు. 8.5 మళ్ళీ రిటర్న్ ఎప్పుడు ఇండియాకు? 78లో వచ్చాను. అయితే ఇక్కడ ప్రాబ్లం, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్పాను
ఎందుకు వచ్చాననే దాంట్లో ఒకటి, నేను మొదటి రోజే నా క్యాబిన్లో కూర్చున్నాను. అమెరికా రావడమే ఒక గొప్ప, ఉద్యోగం దొరకడమే మరింత గొప్ప, ఎక్కువ వేతనం రావడం మరో గొప్ప, ఎక్కువ వేతనం రావడం మరో గొప్ప. మొదటి రోజే చాలా ఎక్సైట్మెంట్ ఉండే పోయాను. 2-3 గంటల లోపల చాలా బాధేసింది. ఇక నా జీవితం అంతా ఈ క్యాబిన్లోనేనా? నేను చేసే పని ఎంతమందికి ఎక్కడికి వస్తుంది? ఏరోస్పేసే కావచ్చు, సమాజంలో ఎంతమందికి ఇది అవసరం వస్తుంది? నా జీవితం అంతా ఈ క్యాబిన్లో కూర్చొని, అప్పుడు క్యాలిక్యులేటర్ లేదు, కంప్యూటర్లు లేవు, స్లైడ్ రూల్ ఉండేది. ఇది చేసుకుంటా నా నెక్స్ట్ జీవితం అంతా ఈ శాలరీ కోసం, నా కుటుంబం కోసం ఇక్కడ పనిచేయాలా? నేను ఎంతమందికి ఉపయోగపడతాను? అగో అది బీజం, అది మొలకెత్తింది మొట్టమొదటి. ఎట్లా నేను ఎట్లా వచ్చానో ఈ సౌకర్యాలు మిగతా వాళ్ళకుంటే వాళ్ళు కూడా జీవితంలో రాణిస్తారు కదా. అటువంటి అవకాశాలు కొంచెం వస్తే తప్పు కాదు కదా, చేయాలి కదా, బాధ్యత కదా. నేను ఎలాగైతే రాగలిగానో ఇటువంటి సౌకర్యాలు మిగతా వాళ్ళకి కల్పించే ఉద్దేశం మొదటి రోజే అంకురార్పణి. డే 1 వచ్చింది. డే 1 ఉద్యోగం. దాని ఇంపాక్ట్ తర్వాత ఎట్లా చూపించారు మరి ఆలోచన? దాని తర్వాత సరే ఇండియాకు రావడం తెలుసుకోవడం అనేది ఆ రోజుల్లో, మొదటి రోజుల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. నేను 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి విజిట్కి వచ్చాను. 5 ఏళ్ళు అక్కడనే ఉన్నారు. 5 ఏళ్ళు ఇండియాకు రాకుండా ఉండాల్సి వచ్చింది. సరే నేను ఇంకా వేరే బిజినెస్ కూడా చేశాను. ఈ జాబ్ తోటి డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాను, సంపాదించగలిగాను. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అదర్ పెట్టుబడులు కానీ బాగా చేసి మా బ్యాచ్మేట్స్ అందరూ డాక్టర్లు, నేను ఒక్కనే ఇంజనీర్లు. వాళ్ళకేమో మొదలు చిన్నగా శాలరీస్ వచ్చి ట్రైనింగ్ అయ్యేంత వరకు తక్కువ జీతాలు, తర్వాత ఇక డాక్టర్లు అయిన తర్వాత మంచి ఉద్యోగాలు, మంచి ఇన్కమ్ ఉంటుంది, ఆదాయం బాగా ఉండింది. $100,000 ఉంది. సో వాళ్ళకు పెట్టుబడులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ఇదంతా నా సహచర్యం వల్ల వాళ్ళు పే చేసేవాళ్ళు. నేను వద్దన్నా కానీ సరే బయటకు పోతే మేము ఎట్లా గీయాలి కదా, అట్లా డబ్బులు సంపాదించి 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ చూశాను ఏంటిది అని. నాగార్జున స్టీల్స్లో ఉన్న వాళ్ళని కలిశాను. హైదరాబాద్లో దిగిన తర్వాత ఎన్ఆర్ఐగా అంత ముందుకు మీ ఏ పేరుతో పిలిచిండ్రు, ఆ తర్వాత ఏ పేరుతోనే, తర్వాత లక్ష్మణ వచ్చింది కదా. అప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు మీ అనుభవాలు ఏమిటి, మీ మనసులో కలిగిన భావన ఏమిటి అప్పుడు? అదే ఇప్పుడు లక్ష్మంగాడు, లక్ష్మయ్య, లక్ష్మణ అన్న తర్వాత ఏం తెచ్చాడు అని అడుగుతారు కదా అమెరికా పోతే. ఇక ఏం తెచ్చానో అది అనవసరం, ఇంకా వేరే సందర్భం చెప్తాను. నేను 3 2-in-1 తీసుకొచ్చాను వచ్చేప్పుడు. ఏది అప్పుడు సోనీ ఈ టేప్ రికార్డర్ కమ్ రేడియో ఉండేది, అదే చాలా గొప్ప ఆ రోజుల్లో. 3 తెచ్చాను. ఒకటేమో మా మదర్కి ఇచ్చాను, ఇంకా 2 నా దగ్గర ఉండే. 2 ఉంటే ఏం చేశానంటే, నేను వచ్చినానని చెప్పి హనంకొండలో ఒక టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉండింది. అక్కడ మా అభిమానులు కొంతమంది, టీచర్లు కొంతమంది, స్టూడెంట్స్ కొంతమంది ఓ సన్మాన కార్యక్రమం పెట్టారు. అప్పటికే మీరు పాపులర్ అయినరు వరంగల్లో. అక్కడ నేను ఐ వాజ్ నెంబర్ 2 ఇన్ ది స్టడీస్ కదా జిల్లాలో. నెంబర్ 1 మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ 1. సరే టెక్నికల్ సబ్జెక్ట్ నుండి అందులో 4-5 సెలెక్ట్ అయ్యారు. సో తెలుసు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. అప్పుడు రాములు అప్పుడే ఐపీఎస్కి వచ్చాడు, పేర్వాన్ రాములు. మా పక్క వాళ్ళ ఇంటి పక్కనే మేము ఉండడం జరిగింది అనుకోండి. అయితే దీనివల్ల అక్కడికి వచ్చాము, అయింది. అయితే గమ్మత్ ఏంటంటే మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత మళ్ళీ ఇదైనాడు కదా, ఆయనే ఆ జిల్లా కలెక్టర్ ఉండే అప్పుడే 75 అనుకో 75. అయితే ఈ మీటింగ్ అవుతున్నప్పుడు వచ్చి వెనకాల కూర్చున్నాడు ఒక జిల్లా కలెక్టరు. ఒక అమెరికా పోయి వచ్చిన స్టూడెంట్కు సన్మానం జరుగుతుంటే వచ్చి వెనకాల, ఎవరికి తెలియదు, సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు, వెనక వచ్చి కూర్చున్నాడు, విన్నాడు. మీటింగ్ అయిపోగానే మేము లేస్తుంటే అందరు లేచి చూసే వరకు కలెక్టర్ అన్నారు. అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే నాకు సంతోషం అనిపించింది. అదేంటి మీరు వచ్చి కూర్చున్నారు, మీలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటే మీరు కూడా మాట్లాడితే బాగుండేది కదా ఇట్లా అన్నాడు. అంటే వ్యక్తులు ఎట్లా ఉంటారు, నా అదృష్టం ఎలా ఉంది, ఎటువంటి వాళ్ళు రాగలిగారు, ఎటువంటి వాళ్ళతో పరిచయం ఏర్పడింది. అయితే దీనికి కారణం ఈ ఐఏఎస్ ఐపీఎస్లో నాకు ఫ్రెండ్స్ అయినారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత పరిచయాలు పెరిగింది. అయితే కలెక్టర్ కదా మరి రేపు భోజనానికి రా అన్నాడు. అదొక జీవితంలో ఒక డ్రీమ్ అది.
ఆ కలెక్టర్ ఆఫీసు సుబేదారి అంటాం కదా, ఆ ఇల్లు, ఆ ప్యాలెస్ టైపు, మహారాజా టైపు ఇల్లు, అందులో కలెక్టరు, ఆయన చిన్న పిల్లలు ఇద్దరు ఉండరు. భోజనం పెట్టాడు. ఎట్లాగో ఆయన దగ్గర పోతున్నాం కదా అని చెప్పి మిగతా 2 టేప్ రికార్డర్లలో ఇది 2 in 1లో ఒకటి ఆయనకి ఇచ్చాను యాజ్ ఎ జెస్చర్, నన్ను పిలిచాడు కాబట్టి. ఇక మూడోది ఎవరికి ఇచ్చానో తెలుసా? ఏ ఇంట్లోనైతే రేడియో వినకుండా పారిపోయి వచ్చానో ఆ ల్యాండ్ లేడీకి, దొరసానికి, మా అమ్మ కలిస్తే మన లక్ష్మణ్ ఏం తెస్తున్నాడు అని అడిగింది. అంటే సరే, ఇక 3 ఉన్నాయి కదా, ఒకటి ఆమె తీసుకుపోయి ఇచ్చాను. చాలా సంతోషపడ్డాను వాస్తవంగా. ఇంకొక విషయం, దీని ఎక్స్టెన్షన్, వాళ్ళు అప్పటికే ఇది ఇచ్చిపోయారు, నేను ఇది చూసుకుంటున్నాను. తర్వాత వచ్చి పెండ్యాల్లో ఉన్నారు. పెండ్యాల ఓ రోజు వాళ్ళ బ్రదరు నాకు పిలిచి, అక్క బాగా జ్ఞాపకం చేస్తుంది రారాది ఇంటికి అని పిలిచాడు. కోట వాళ్ళ గడిలకు ఇక్కడ గడిగాడు, పెండ్యాల, సొంత ఊళ్ళో. అప్పటికి నేను మంత్రిగా ఉన్నాను, 2008-09 అనుకుంటా. పిలిస్తే నేను పోయి కాళ్ళకి దండం పెట్టి, మీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చినామా అని చెప్పేసి కాసేపు మాట్లాడి, పాపం తల మీద పెట్టి మంచిగా ప్రేమతోటి మంచిగా మాట్లాడి చూశా. ఇంట్లో టీవీ లేకుండే. ఏ మహిళామణి ఇంట్లో రేడియో పెట్టుకున్నదో 54-55లో, అటువంటి ఆమెకు 2008లో ఇంట్లో టీవీ లేదు. పెండ్యాల్లో, చిన్న పెండ్యాలు అనుకుంటా. అది చూశాను. ఇదేంది, నేనైతే 2 in 1 తెచ్చా, అప్పుడు ఉన్నది కాబట్టి తెచ్చాను. వెంటనే సాయంకాలం 5 గంటల లోపల 48 inch టీవీ, ఆ రోజుల్లో 48 inch టీవీ పెద్దది కొనిచ్చి పంపించి అక్కడ ఇన్స్టాల్ చేసి, ఏ ఇంట్లోనైతే రేడియో వినకుండా పారిపోయి వచ్చానో ఆ ఇంటి యజమానురాలకి 2 in 1 సోనీ in 75 in 2008 అనుకుంటాను 48 inch టీవీ ఇంట్లో పెట్టించి. అది నా ప్రేమ, కానీ దాంట్లో కసి ఉంది. నాకు ఈ అవకాశం దీనివల్ల వచ్చింది అది. ఓహో కదా, ఆ రోజు ఆ ఇంట్లోంచి వెళ్ళి పారిపోవడమే నేను ఈ స్థాయికి రాగలిగాను. ఆ కసి ఆ కసి, అదే నాకెందుకు లేదు అనే భావన కలిగింది. ఆ భావంతో నేను ఈ స్థాయికి వచ్చాను. అటువంటిప్పుడు నేనేదో మర్యాదగా చేశాను. కానీ మీకు చెమిషడు భూమి లేని మీరు ఆ తర్వాత పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఇక్కడికి వచ్చి బాగా భూములు కొన్నారని, మీరు ఎక్కడైతే అవమానపడ్డారో ఆ ఇల్లుతో పాటు మొత్తం వాళ్ళ ఆస్తులను కొన్నారని నిజమేనా ఇవన్నీ? వాళ్ళ ఆస్తులు కొనలేదు. నేను ఎప్పుడైతే ఇండియాకు రావాలనుకున్నానో 75లో వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మాధవరెడ్డి గారని, సి మాధవరెడ్డి గారు, ఒరిజినల్లీ జనతా పార్టీ లీడరు, పొలిటికల్ పార్టీ. ఆ రోజుల్లో కొద్దిగా లెఫ్టిజం బాగుండేది. ఆయన 1957లో ఈ వాజ్ ది యంగెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఫ్రమ్ ఆదిలాబాద్ ఇన్ ద కంట్రీ. 27 ఇయర్స్కి ఏదో, వెరీ యంగ్, 29కి ఏదో అయింది. మినిమం 25 years కదా, యంగెస్ట్ పార్ట్. సో ఆయన తర్వాత కాంగ్రెస్లో కలిసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు అప్పుడున్న ప్రభుత్వాలు. చేస్తే ఆయన కొద్దిగా రూరల్ డెవలప్మెంట్ మీద సోషలిస్ట్ కదా మొదటి నుంచి, ఆ భావజాలం కలిగినవాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనే ఉన్న గౌతమ్ రావు అనే ఒక పెద్ద మనిషి కరీంనగర్, ఈ రాజేశ్వరరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నదమ్ములు ఉన్నారు మనోళ్ళు, పివి గారి బంధువులు, వాళ్ళు కలిసి రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తే మంచిది అనే ఉద్దేశంతో కోళ్ల పెంపకం దానికి అనుకూలంగా ఒక ఇండస్ట్రీ పెట్టాలని, గుడ్ల నుంచి వెళ్ళి పౌడర్ చేసే యూనిట్ ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళు ప్రారంభం చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్, కేఏ పాల్ అనుకుంటా, కేఏ పాల్ అదేదో ఉంది కదా, మా మణిపాల్ ఏరియా నుంచి ఆయన, ఎస్కే పాలా పాల్, ఆయనతోటి ఫౌండేషన్ వేయించారు. వేసి చూస్తుంటే వాళ్ళకి పెట్టుబడి రాలేదు. అంతా కలిపితే ₹1 ఆ రోజుల్లో మొత్తం కంపెనీ. అందులో వీళ్ళు ఏదో 20 లక్షలు ఏదో పెట్టాలి, అది కాలేదు ఇది కాలేదు. అది అయితే నేను వచ్చి ఇదంతా చూసి, ₹1 పెట్టుబడితో గ్రామీణ ప్రాంతాలలో చదువుకోని వారు, చదువుకోని ఉద్యోగాలు లేని వాళ్ళు, నిర్భాగ్యులు, దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలు, ఎక్కడ పనిచేయని వాళ్ళు. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ లేదు. అవును. వ్యవసాయం టైం అప్పుడు ఏదో కొద్ది రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు పనిచేసేవాళ్ళు, మిగతా రోజులైతే ఖాళీగా ఉంటుంది. వీళ్ళకు ఉద్యోగాలు ఇదైతే కలుస్తాయనే ఉద్దేశంతో నేను దానికి ఆకర్షితున్నాయి, వాళ్ళతో పాటు నేను వస్తాను, నేను పెట్టుబడి పెడతానని చెప్పి వాళ్ళతో కలిశాను.
అది ది రూరల్ డిప్రైవ్డ్ అన్ఎడ్యుకేటెడ్ అన్స్కిల్డ్ ఆర్డినరీ అన్ఫార్చునేట్ సెక్షన్స్కి ఉద్యోగాలు దొరుకుతాయి. నాలాగా అవకాశం వస్తే ఇంకెంత పెద్ద గీతరు రావాలని. ద ఇంపాక్ట్ ఏమైనా వచ్చిన తర్వాత అదే కదా, అందుకే ఈ దేశం రాష్ట్రం మనది ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీకు తెలుసా, ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి 24 గుడ్లు అవైలబుల్ పర్ క్యాపిటల్. మా కృషి వల్ల మేము ఇది మొదలుపెట్టి తర్వాత బీవీ రావు గారు అని హైదరాబాద్ అతను ఉండే ఆయన, అదో పెద్ద కథ, ఆయనతో కలిసినాం. ఆయన పూనాలో జనరల్ మేనేజర్గా పనిచేసేవాడు. తర్వాత డాక్టర్ మూర్ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పౌల్ట్రీ ఫామ్, ఎక్స్పెరిమెంటల్ పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఆయనను ఉద్యోగం ఇచ్చి పని చేయించుకొని ఆయనతోటి బాగా ఇష్టపడి, ఎప్పుడైతే ఈ బ్యాబ్కాక్ వాళ్ళు ఇండియాలో ఫ్రాంచైజ్ ఇస్తామంటే చాలా పెద్ద టాటాసు బిర్లాస్ అందరూ అప్లై చేశారు. కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఈ డాక్టర్ మూరు సలహాతోటి ఈ మన ఈయనకి రావు గారు, బీవీ రావు గారు, హైదరాబాద్ యాదవ కమ్యూనిటీ కాంపౌండర్ ఉండే బేసికల్లీ యూనివర్సిటీలో ఆ ఫామ్లో, అటువంటి ఆయనకు ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఆయనే మా అందరితో కలుపుకొని, మేము ఈ రంగంలో దిగినాం కాబట్టి మా అందరినీ కలుపుకొని 10-12 మంది ఫ్యామిలీస్ మేమేం చేసాం, దేశంలో బాగా పెంచాం. రాష్ట్రం ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 370 కోడిగుడ్లు అవైలబిలిటీ వచ్చింది సంవత్సరానికి పర్ క్యాపిటల్. 24 ఉన్నది 374. ఇప్పుడు తెలంగాణలో 400 దాటింది, అక్కడ 370 వరకు ఉంది. దేశంలో 18 నుంచి ఇవాళ 80 కోడిగుడ్లు దాటింది పర్ క్యాపిటల్, 140 కోట్ల మంది. అయితే అంటే మనం చాలా అడ్వాన్స్ వచ్చింది. 18 నుంచి 80 దాటింది. అంటే ఈ పౌల్ట్రీ డెవలప్మెంట్ చేయాలి. దీని డెవలప్మెంటు మా కోసమని ఎవరన్నా అనుకుంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంతమందికి అవకాశం దొరికింది అనేది ఆలోచిస్తే మేము అనుకున్న నమ్మకానికి విశ్వాసానికి రావడానికి ఇది దోహదపడ్డది అనేది మాట ఇక్కడ చెప్పక తప్పదు. డెఫినెట్ సార్. మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు, ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా? రాజకీయాల్లో ఏమైందంటే 73లో పివి గారు వాళ్ళ కుమార్తె ఉన్న అల్లుడు మాకు బాగా జూనియర్స్ ఉండే, న్యూయార్క్లో ఉండేది. మేమంతా, నేను ఒక్కనే ఇంజనీర్, మిగతా వాళ్ళంతా డాక్టర్లు, మేమంతా కలిసింది. ఆయన మొదటిసారి దిగి అంటే చీఫ్ మినిస్టర్గా కొద్ది రోజులు బ్రేక్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాడు. అక్కడ మా ఇంట్లో అందరినీ పిలిచి భోజనాలు అదంతా చేసి ఏదో మాట్లాడు. నా ప్రశ్నలు ఆయనకు కొద్దిగా ఇబ్బంది కలిగించినా నా ఆలోచన ఆయనకు అర్థమైంది. నేను అడిగాను, ఇదంతా మంచిదే, మనది వ్యవసాయక రాష్ట్రం, వ్యవసాయం గురించి మీరు ఏదో చేస్తుంటారు ఎట్లాగో, కానీ ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ గురించి ఏం చేశారని అడిగితే, లక్ష్మయ్య చాలా ఉన్నాయి మాట్లాడదాం, ఏది అంత సులువు కాదు, కష్టమైనా చేయాలి కదా, చేస్తున్నామని ఏదో మాట్లాడాడు. అంటే నా ఆలోచన సాయంకాలం ఉన్న విందు లోపట వేరే విషయాలు మాట్లాడకుండా ఉద్యోగ అవకాశాల మీద మాట్లాడినా అన్న మాటే ఆయన మనసులో పడ్డది. అంతే కదా. అవును అవును అవును. అక్కడికి వస్తే ఇది బాగుందా, అది బాగుందా, ఈ ఏరియా ఏదో చెప్తారు కదా, అది కాకుండా ఇది అడగడం వల్ల ఆయన దృష్టిలో పడ్డాను. తర్వాత 76లో వచ్చినప్పుడు గమ్మత్ ఏంటంటే, నాకు అమెరికా పోయే వరకు హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ పోలే. ఏదో పొద్దున వచ్చి సాయంకాలం వెళ్ళిపోతున్నా, అదే బాంబేకి మార్నింగ్ పోయేది ఉండేది. మార్నింగ్ పోయి సాయంకాలం దాకా ఉండి సాయంకాలం ఫ్లైట్ తీసుకోవాలి. అయితే ఫోన్ చేశాను, ఇది ఉంటుంది కదా ఇలా పెట్టుకి డబ్బులు కాయిన్లు వేసి ట్రంకాలు, అదే అందులో గోడకుండేది. అవును. అది చేస్తే ఏమయ్యా ఎప్పుడు వచ్చావు, ఏం కలవకుండా పోతున్నావు అన్నాడు. లేదు సార్ ఇవాళ సాయంకాలం ఉంది. మరి రారాదు, కలిసిపోరాదు, నువ్వు ఢిల్లీకి వచ్చావా ఎప్పుడన్నా అన్నాడు. నా జీవితంలో ఇంతవరకు రాలేదు సార్ అన్నాడు. అయితే వచ్చే అన్నాడు, టైం ఉంది కదా, మళ్ళీ సాయంకాలం పోదు, ఫ్లైట్లో మిడ్ నైట్ పోదు అని. అంటే నేను వెంటనే టికెట్ తీసుకుని ఢిల్లీ వెళ్తే ఆయన కారు పంపించాడు. ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడు, ఏపీ గెస్ట్ హౌస్, అనెక్స్ పాతది, ఒరిజినల్ గెస్ట్ హౌస్ అలా ఉన్నాడు. నేను పోయేసరికి ఆలస్యమైంది, ఆయన భోజనం చేశాడు. లక్ష్మయ్య నీకు భోజనం పెట్టిస్తున్నా, కానీ నాన్ వెజ్ తెప్పియా క్లియర్గా చేసి, నువ్వేం చూడలేదు కదా ఢిల్లీలో అంటే ఏం చూడలేదు. కారు ఇచ్చి పంపిస్తే పార్లమెంటు, గాంధీ సమాధి, గాంధీ రెండు చూసి మళ్ళీ సాయంకాలం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బాంబేకి వచ్చి, బాంబే నుంచి అమెరికా వెళ్ళిపోయినా. అంటే ఆ ఇంపాక్టు ఆయనకున్నది, నాకున్నది. ఈ కుర్రోడు బాగా ఇది ఉన్నాడు. సో ఆయనతో వచ్చింది ఆ రాజకీయంలో ఇంట్రెస్ట్. కానీ నేను వచ్చింది రూరల్ డెవలప్మెంట్ దీనికోసం, పెట్టుబడి దానికోసం. కానీ 78లో వస్తే ఏ రోజు వచ్చాను తెలుసా, ఇదొక
వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్. నాకు అక్కినే నాగేశ్వరరావు అదే రోజు నేను సాయంకాలం బాంబేకి వచ్చి వెళ్ళిపోయాను, అదే ఢిల్లీకి వచ్చిపోయింది కదా, అదే రోజు రాత్రి ఎయిర్ ఇండియాలో నేను టికెట్ ఉంది, నేను కూర్చున్నాం. హైదరాబాద్కి వస్తున్నారు? హైదరాబాద్ కాదు, బాంబే నుంచి అమెరికా. బాంబే నుంచి అమెరికా వెళ్తున్నారా? పొద్దున బాంబేకి పోయి టైం ఉంటే ఇక్కడికి వచ్చామని చెప్పాను అవును కదా. అవును. సో సాయంకాలం రాత్రి 11-12 గంటలకు ఏదో ఉండే, మేమంతా కూర్చున్నాము. ఎండాకాలం బాగా ఉడకబోస్తున్నది. ఎవరి కోసం కొద్దిగా 10 నిమిషాలు ఆపినారు ఫ్లైట్. ఎవరో వస్తున్నారు, ఎవరో విఐపి వస్తున్నారు. తీరా చూసేవరకు అక్కినే నాగేశ్వరరావు లాస్ట్ ఇద్దరు వచ్చారు, అందులో అక్కినే నాగేశ్వరరావు. ఆయన పోతుంటే మేము సినిమాలు ఏదో చూసాం కదా, అప్పుడు 1955లో రోజులు మారే చూశాను చెప్పాను చూడండి. అక్కినే నాగేశ్వరరావు రోజులు మారాయి. అది వేరు. అదే అది ఆ మైండ్లో ఉంది కాబట్టి ఆ జీవితంలో ఒక యాక్టర్ని చూస్తామనే ఆలోచన అదృష్టం ఉంటుందని అనుకుంటామా. చూసి లేచి నమస్కారం అన్న, ఆయన ముందు సీట్ పోయినాడు. పోయిన తర్వాత టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ నేను నమస్కారం అని గుర్తించాను కదా, పిల్లవాడు ఏంది అని చెప్పి వచ్చి ఆయనే వచ్చాడు. ఆయన వస్తే కూర్చున్నాం. లండన్లో కాసేపు అవుతుంది, అంతా తిరిగి చూసాం. న్యూయార్క్లో దిగగానే ఆయన డిట్రాయిట్ పోయేది బిడ్డ దగ్గరికి, అల్లుడు ఉండే పెద్ద బిడ్డ. అయితే ఆయనకు మళ్ళా ఫోన్ చేసి వీళ్ళు వస్తున్నారని చెప్పి, ఈ టర్మినల్స్ వేరు ఉన్నాయి ఎయిర్లైన్స్కి, జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్లో. మేము దిగిన టర్మినల్ నుంచి ఆయన పోయే టర్మినల్ తీసుకుపోయి ఫోన్ చేసి ఆయన పంపిస్తాం. తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చాడు, మేమంతా కలిసాము. అది వేరు. అంటే ఈ రాజకీయ ఆయన ఏం చేశాడు, అంతకుముందు పరిచయం అయినాడు ఫ్యామిలీతో, అక్కినేనితో. 78లో నేను తిరిగి వస్తున్నానని తెలుసు. మధ్యన 77లో వచ్చినప్పుడు కలిశాను, ఇంట్లో కూర్చున్నాము. అది వేరు. ఉండి ఏం లక్ష్మయ్య మరి ఫోన్ చేస్తే, నా కొడుకు పెద్ద కొడుకు పెళ్ళి ఉంది ఫిబ్రవరి 28, 1978. నేనేదో ఏప్రిల్ మేలో వద్దాం అనుకున్నాను టోటల్గా. అయితే ఆయన నెల రోజుల ముందు చెప్తే, అరే పిలిచాడు కదా అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఫిబ్రవరి 27కు 1978లో ఇండియా వచ్చి ఫిబ్రవరి 28 వెంకట్ పెళ్ళి సాయంకాలం 5 గంటలు 6 గంటలు ఏదో ఉంటాయి. ఆ రోజుల్లో టీవీ లేవు కదా, తక్కువ రేడియోలు. ఆ రోజు ఏందో తెలుసా, 28 ఫిబ్రవరి ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో చెప్తా ఉన్నారు, కాంగ్రెస్కి ఇన్ని రెడ్డి కాంగ్రెస్ ఇది అది అని. అందరూ బాగా చూస్తున్నారు. ఆయన వెనకాలనే కూర్చోబెట్టారు నాకు సెకండ్ సీట్. ముందు రోజు ఆయన ఉన్నాడు, వెనక రోజు ఆయన వెనకనే నాకు ఇక నాగేశ్వరరావు ఉన్నాడు కాబట్టి కొంచెం పరిచయం చేస్తే కూర్చున్నా, వెనక కూర్చున్నాం. ఇక అయిపోయింది. మెల్లగా వస్తున్నాయి 80, 90, 144 కాగానే అందరూ వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని. అగో ఆ ఈవెంట్ ఆ రోజు అప్పుడు పరిచయం అయిండు. తర్వాత మొదలైంది. అది 1980లో నేను పివి గారికి పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేశాను, 84లో పనిచేశాను. తర్వాత కమాలుద్దీన్ గారికి అప్పటికే నేను 85లో టికెట్ వచ్చిందనుకో, అది వేరు, అందరికి పనిచేశాను. అయితే 80లో ఏమైంది అంటే, సంజయ్ గాంధీ గారు యువతరం కావాలి టికెట్లు ఇస్తామని చెప్పాడు. దాన్ని ఆసరా చేసుకొని నేను చెన్నారెడ్డి గారికి కలిశాను. చూశాడు. అది కూడా నేను జనార్దన్ రెడ్డి నాకు తెలుసు, అరే నేను వస్తే బాగుండదు, నువ్వు తెలంగాణ వాడికి తెలంగాణ పార్లమెంటుకి అడుగుతున్నావు కదా అని సరోజిని పుల్లారెడ్డి చెప్తే, సరోజిని పుల్లారెడ్డి నన్ను తీసుకుపోయి 45 నిమిషాలు నాతో మాట్లాడాడు ముఖ్యమంత్రి ఛాంబర్లో. చెన్నారెడ్డి 45 నిమిషాల్లో 44 నిమిషాలు ఏందయ్యా, నువ్వు 33కే నువ్వు ఎంపీ అవుతావా, మేము 35 ఏళ్ళ తర్వాత కూడా ముఖ్యమంత్రి కాలేకపోయినాము, రాజకీయాల్లో ఉండి స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా ఉన్నాను రాజకీయాల్లో అని అట్లా చెప్పి డిస్కరేజ్ చేసి చివరికి లేచే ముందు ఆర్ యూ స్టిల్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఎస్ సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. పరీక్ష పెట్టిండు ఆయన. అబ్బో పెట్టిండు. అయితే నేను వెంటనే పివి దగ్గరికి పోయినా. ఆయనకి ఎవరో మిస్గైడ్ చేసింది. నేను అప్లై చేసింది వరంగల్ పార్లమెంట్. ఈయన పివి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉంది, అనకుండా నేను అడిగితే బాగుండదు కదా. ఆయనకి ఎవరో చెప్పారు. నేను పోయి కలిస్తే, ఏమా అమెరికా నుంచి రాగానే పార్లమెంట్ మెంబర్ అవుతావు అన్నాడు. లేదు సార్ సంజయ్ గాంధీకి దేర్ ఆర్ సో మెనీ ఫూల్స్ ఇన్ ది పార్లమెంట్ అన్నాడు. అంటే తలగొక్కుంటా ఐ వాంట్ బి వన్ ఆఫ్ దెమ్ సార్ అన్నాడు. కంగు తిన్నాడు పివి గారు. తన సీట్లోకి వస్తున్నాడు. అంటే ఇవన్నీ నగ్న సత్యాలు. అదే అయితే కంగు తిని సర్లే మాట్లాడదాం, ఇంత తొందరగా ఎక్కడవుతుందా అన్నట్టు మాట్లాడి వచ్చేసినాం.
తర్వాత తెలిసింది నేను వరంగల్ అప్లై చేశాను. గమ్మతం ఏంటంటే ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో సంగారెడ్డిలో నామినేషన్ వేసింది కదా, ఆ రోజు ఇందిరాగాంధీ టీంలో 3వ కారులో నేను కూర్చున్నా ఇంటెలిజెన్స్ వాళ్ళతో. నాకు పోలీసు వాళ్ళతో పరిచయాలు కాబట్టి. తర్వాత చెన్నారెడ్డి నాకు పరిచయం అయింది కాబట్టి ఉన్నాం. అప్పుడు ఏమైంది, ఆ రోజు రాత్రి నామినేషన్ వేసి పబ్లిక్ మీటింగ్ తర్వాత కర్ణాటక బార్డర్ దాకా పోయి గుండూరావును ఈయన ఇంకో మా ఇది ఉండే కదా అప్పుడు ఆ రోజుల్లో, తర్వాత మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, పార్టీ నిడిచిపోయిండు, యంగ్స్టర్ గుండూరావు తోటి ఇద్దరు బ్యాచ్మేట్లు. అవును. వాళ్ళిద్దరికి అక్కడ గెస్ట్ హౌస్లో వాళ్ళు కలిసి రిసీవ్ చేసుకున్నారు. మేము వస్తామని మేము ఇలా చెన్నారెడ్డి కాన్వాయ్లో వచ్చేసాం. తర్వాత రెండో రోజు ఏదో ఆమె వస్తూ మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పోతుండే. అప్పుడు ఏం చేసింది, అప్పుడు 42 స్థానాలలో 28 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. సిట్టింగ్ వాళ్ళకి అందరికీ ఇద్దామని ఒక నిర్ణయం చేసుకున్నారు. నేను ఇవన్నీ ఆలోచించిన. ఇక 14, ఆ 14లో 4 రిజర్వ్డ్ సీట్స్ ఇది కంటెస్ట్ చేసేటి. ఈ 28 ఏమో సిట్టింగు, 4 ఏమో రిజర్వ్డ్, 32, ఇక 10 ఉంటాయి. ఈ 10 సీట్లలో ఉన్నాయే 2 రాష్ట్రాలు, కర్ణాటక ఉన్ను ఆంధ్రప్రదేశ్. ఆ ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది కదా అని నేను చెన్నారెడ్డికి పోయింది పాయింట్. అది పోతే ఆమె ఏం చేసింది, అప్పటికే కొద్దిగా ఏదో డిఫరెన్స్ ఉన్నది. ఆమె వచ్చి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో పోయే ముందు 5 సీట్లు అనౌన్స్ చేసింది. అందులో వరంగల్ కమాలుద్దీన్ గారికి ఇచ్చేసింది, నా పేరు లేదు. సరే, కమాలుద్దీన్ ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే ఉంటే మైనారిటీ ఫస్ట్ టైం చేయాలి ఉంటుంది కదా ఎవరికైనా. నేను కాదన, ఆయనకి ఇచ్చారు, నాకు ఛాన్స్ పోయింది. మిగతా 5 సీట్లు ఆమె పోతూ ఇవి మీరు అనౌన్స్ చేసిందని చెప్పి, ఆ 5 సీట్లలో సరే సీనియర్లు ఉన్నారు, ఆయనకి ఇష్టమైనా లేకున్నా కొన్ని చేయాల్సి వస్తుంది. 4 సీట్లు అట్లా చేశాడు. ఒక్కటే సీటు ఆయన ప్రత్యేకంగా చేసింది ఏంటి అంటే నల్గొండ సీటు. దామోదర్ రెడ్డి అని ఒక సర్పంచ్ మనిషి, ఆయనకి టికెట్ ఇచ్చారు. దిస్ ఇస్ ది హిస్టరీ, ఇవి వాస్తవాలు. పార్లమెంటు మెంబర్గా సీట్ ఇవ్వడం ఒక సర్పంచ్ మనిషికి సాధ్యమైంది, ఎన్ఆర్ఐకి ఇవి రాలేదు. అది వేరు. అక్కడ అవకాశం ఆయనకు వచ్చింది, తన మనిషిని ఒక సర్పంచ్కి ఇచ్చాడు అంటున్నా. చెన్నారెడ్డి ఆలోచన పెద్దోళ్ళకు ఇయ్యలే, దాని అర్థమైందా? అది నేను అనేది. ఆయనకు అవకాశం ఉంటే నాకు వచ్చినేమో, కమరుద్దీన్కి ఎక్కెక్కనని ఇచ్చేవాడేమో, తెలియదు. అంటే వ్యక్తిత్వాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది, సామాజిక కోణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది నా జీవితంలో ఇవన్నీ నగ్న. ఎప్పుడు మరి గెలిచింది ఎప్పుడు? కాదు 80. అయితే ఏమైంది, 83లో ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మా దగ్గర వరదారెడ్డి గారు ఇచ్చారు. పివి గారు కూడా ఏం చేయలేకపోయినాడు 83లో. ఆయనే కేంద్రంలో ఇది ఉండి కూడా 85 ఏది రామ్లాల్ గవర్నరు, ఎన్టీ రామారావు పడిపోవడం, గందరగోళం. దాంట్లో 85లో ఎలక్షన్స్ వచ్చినాయి. 85 ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇద్దరికిస్తే ఓడిపోయిండు, ఇక ఆయన గెలిచేటట్లేడు, ఈ పిల్లగానికి ఇద్దామని ఈయన అనుకున్నాడు. ఎవరు? పివి గారు. నేను పోయినా, కలిసినాం, చూద్దాం అన్నాడు. ఫిబ్రవరి 6, 1985 రాత్రి సిడబ్ల్యూసి మీటింగ్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. అయితే 77లో 80లో గెలిచిన మనిషి కేంద్రంలో ఒక పొజిషన్లో ఉన్న ఆయనే సిడబ్ల్యూసిలో మెంబర్ అయ్యి ఉండి తన నియోజకవర్గం గురించి కూడా అడగకుండా, ఆంధ్రప్రదేశ్ గురించి అడగకుండా, తెలంగాణ గురించి అడగకుండా, వరంగల్ గురించి అడగకుండా, తన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇద్దారు అని అడగకుండా రాజశేఖర రెడ్డి గారు వేరే పేరు పెట్టారు, ఒక సెట్లర్ రెడ్డి పేరు. అయిపోయింది. ఆయన హుటాహుటి కోపంతో వచ్చాడు. నేను ఇన్నేళ్ళు రాజకీయం పార్టీలో మంత్రి నుంచి ఈ స్థాయికి వచ్చినోడిని, కేంద్రంలో మంత్రి పదవులు చేసినోడిని, నా నియోజకవర్గంలో, నా జిల్లాలో, నా రాష్ట్రంలో నన్ను అడగకుండా ఈయన టికెట్లు ఇచ్చాడు అనే కోపంతో ఉన్నాడు. రోజు రాత్రి బాగా చలి కదా ఫిబ్రవరి అంటే. నేను ఆ డోర్ దగ్గరే ఉన్నాను, ఎందుకంటే అమెరికాలో కలిసాం, ఇక్కడ కలిసాం, తెలుసు కదా. అయితే ఇట్లనే చేతులు కట్టుకుని డోర్ దగ్గర చలికి ఇట్లా ఉన్నాను. సరా ప్రణబ్ ముఖర్జీ ఉన్న ఆయనే వచ్చి, ప్రణబ్ ముఖర్జీ కారులో వచ్చి ఈయన దిగాడు, ప్రణబ్ ముఖర్జీ వెళ్ళిపోయాడు ఈయన దించి, ఆ మీటింగ్ నుంచి వచ్చి ఈ ఇంట్లో 9 మోతిలాల్. ఈయన లోపలికి పోతూ నన్ను చూశాడు, అది కోపంగా ఉండే, పోయిండు, సరసర పోయినాడు, తీశాడు. మళ్ళీ హాఫ్ ఎ మినిట్లో బయటకు వచ్చాడు.
లక్ష్మయ్య ఏం బాగాలేదయ్యా, ఏం రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, నువ్వు పోయి నామినేషన్ వేసుకోపో అన్నాడు. February 6th నైట్ అరౌండ్ 11:30, 12 85. ఆ రోజు 7th మార్నింగు రెగ్యులర్ ఫ్లైటు, తర్వాత ఈ చాలామంది టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గారు ఉన్నారు, మౌర్య షెరటన్లో ఉండేవారు. వీళ్ళందరూ కలిసి 2 చార్టర్డ్ ఫ్లైట్స్, ఒకటి ఇది రెగ్యులర్ ఫ్లైట్, 3 నేను కూడా వచ్చాను. డైరెక్ట్గా హైదరాబాద్లో దిగి అప్పటికే రాత్రి ఫోన్ చేసి చెప్పినా నేను నామినేషన్ వేస్తాను. పోయి 7th నాడు నామినేషన్ వేసిన. 7th మార్నింగ్ 11 గంటలకు అడిగిపోయాడు. ఎవరు? పివి గారు, రాజీవ్ గాంధీ గారు, 85 కదా. పోయి 2 సీట్ల గురించి మాట్లాడాడు. ఒకటి జనగాం, ఇంకోటి సికింద్రాబాద్. జనగాంకేమో నా పేరు చెప్పాడు. ఇదేంటి నా పార్లమెంటు కుర్రోడు బాగున్నాడు చెప్తే ఇదన్నాడు. ఈ సికింద్రాబాద్లోనేమో ఆమె ఉన్నచ్చు కదా, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి ఆమె అవార్డు వచ్చింది చూడు, లేడీ, వీడు చెప్తాను పేరు ఇప్పుడే, ఆమెకి ఇచ్చారు. ఇస్తే నేను వచ్చి గాంధీ భవన్లో, అప్పుడు కేవీపీ గారు ఉండేది, ఇదే చూసి అమెరికాను చూసినాయా, నీకు రాజకీయాలు ఎందుకయ్యా అని ఏదో అన్నాడు. నాకు కావాలి అన్నాను. ఆ రోజుల్లో టెలెక్స్ ఉండేది, ఇవి లేవు. ఆ టెలెక్స్లో మ్యాటర్ వచ్చేసింది ఇద్దరికి. అది చూసిన తర్వాత సరే ఇక మీ ఇష్టం అని చెప్పి నాకు బీఫామ్ ఇచ్చాడు. ఆమెకు బీఫామ్ ఇచ్చినా నామినేషన్ ఏనీయలే. నాకు బీఫామ్ ఇచ్చి నేను తీసుకుపోయి నిలబడ్డా 85లో. మొత్తం 26 సీట్లకి గెలిచారు 294లో. నా సీట్ ఓడిపోయింది, ఎట్లా ఓడిపోతామని తెలుసు. 85లో తర్వాత 89లో చెన్నారెడ్డి గారు ఇచ్చారు. సరే వచ్చాం రాజకీయ. తర్వాత మీరు మంత్రి అయ్యే నాటికి, ఎమ్మెల్యే అయ్యే నాటికి, ఇదే 95, 98, 99 ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉన్నది, నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు, ఆ ప్రభావం ఎక్కువ ఉండే కదా సార్. మీ అనుభవాలు ఏమిటి? ఆనాడు నా నాయకులు చాలామంది మీ అంటే సామాజిక అసమానతలు ఒక కారణం, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇస్ అనదర్ కారణం, పెత్తనాలు చలాయించడమే ధ్యేయంగా ఉండే వర్గాలు, అది లేకపోతే అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. దాంతో నక్సలిజం ఎందుకు వచ్చింది? మాకెందుకు గుర్తింపు లేదు, మాకెందుకు అవకాశాలు లేవు అనే దాంతో కదా కమ్యూనిజం అయినా, నక్సలిజం అయినా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వచ్చింది. అది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తాం అనేది వేరే విషయం. అందుకే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నది? సమానత్వం కోసం రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారా? సెక్యులరిజం అన్నారా? సెక్యులరిజం మీద నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో తెలుసు కదా. ఎందుకు? ఏదైనా రాజకీయాలు కానీ, అధికారం కానీ ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం అనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనం దానికి అనుగుణంగా చేయాలని కదా. సరే, వాళ్ళకు ఇక్కడ రాలేదు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువైంది, పోరాటం చేశారు. అంత మాత్రం చేత సరే ఎవరికి నష్టం కావద్దు. ఉన్నవాళ్ళకి కానీ, ఉన్నత వర్గాలకు కానీ, ఎవరికి కానీ మానవీయ కోణాన్ని మర్చిపోకూడదు. మానవీయ కోణంలో నష్టం జరుగుతున్నప్పుడు ఎవరినైనా ఖండించాల్సిందే, ఎవరినైనా ఇది చేయాల్సిందే. కానీ ఆ ఉద్రేకం ఏదైతే ఉందో దానికి ఒక బేసిస్ ఉంది. కానీ ఆ ఉద్రేకంలో చేసే పనులతోటి మనం ఒప్పుకుంటామని కాదు. నీకు ఉద్రేకమైన నీ భావన ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, ప్రభుత్వాల దృష్టిని మరల్చడానికి, ప్రభుత్వ గమ్యాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో ఏ రకంగా మనం ముందుకెళ్తాం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం. కేవలం హింసతోటే అయితే మహాత్మా గాంధీ గారు అహింస, సత్యమేవ జయతే, సహాయ నిరాకరణ, ఇది పనిచేయలేదా? ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసిందా? లేదే. అంతే కదా. సో సరే ఇక్కడ వచ్చింది అది. మీ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు కదా ఒక రెండు సార్. మీ ఆస్తులు ఏమైనా ధ్వంసం చేసిండ్రా? అంటే ఆయన 4 సార్లు చేశారు, బ్లాస్ట్ అయినాయి ప్రాపర్టీస్. మా కోళ్ళ ఫరాలు బ్లాస్ట్ అయింది. ఈ దొరల దగ్గర కొన్న బిల్డింగు, నైజామీ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయింది. మొత్తం అయితే ఇక్కడ ఒకటి, నేను వాళ్ళు విప్లవకారులేనండి, ఉద్రేకపూరిత వ్యక్తులు అనుకోండి,
వాళ్ళు సరే ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు కానీ మనం మానవీయ కోణం ఆలోచించేది. వాళ్ళు తప్పు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళ తీరుగా మనం కూడా ఎందుకు తప్పు చేయాలి? తప్పును సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. వాళ్ళను హింస పెట్టేందుకు, చంపుడెందుకు చూద్దాం అని చెప్పి చాలామందికి ఎన్కౌంటర్ కాకుండా చేశారు. ఎవరు దాంట్లో ఏమన్నా ప్రముఖులు ఉన్నారా? చాలా ప్రముఖులు. రెండు పేర్లు చెప్పండి. చరిత్ర రికార్డు రికార్డే. ఇప్పుడు కొండ మురళి ఉన్నాడు. ఈ వాజ్ నక్సలైట్. ఒక అరగంట ఆలస్యం అయితే ఎన్కౌంటర్లో పోయేవాడు. నేను అప్పుడున్న ఎస్పీ గారికి ఫోన్ చేశాను. మంత్రిగా ఉన్నాను. మీరు మంత్రిగా ఉన్నారు అప్పుడు? చేస్తే ఏం సార్ గిట్టుంటోళ్ళకి చెప్తారు అన్నాడు. అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేరు తెలుసు కాబట్టి చెప్తున్నా. మిగతా పేర్లు కూడా చెప్తాను కావాలంటే. చేస్తే లేదయ్యా ఒక అవకాశం ఏంటి చూద్దాం, మానవీయ కోణం ఏంటి, ఓకే తప్పే, నేను కాదను. కానీ ఈ శిక్ష ఆ పనికి మీరే శిక్ష విధిస్తారా? నా తరఫున నా దృష్టికి వచ్చింది కాబట్టి ఒక అవకాశం లేదు. ఇంకోసారి నేను చెప్పా. క్లియర్ చేసిండ్రు. క్లియర్ అప్పుడే మొదట్లో. ఇంకో అరగంట అయితే ఎగిరిపోయేవాడు. ఆ విషయం తెలుసు ఆయనకు? ఆయనకు తెలుసు, ఆమెకు తెలుసు. వాస్తవం. చాలామంది చేశాను. చాలామంది డిస్ట్రిక్ట్ లీడర్స్ చేశాను, తప్పించాను. ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా? ఉన్నారా? కొంతమంది లేరు, కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు. కృతజ్ఞత చూపించారా వాళ్ళు? ప్రాణాలు కాపాడంటే మామూలు అయితే కాదు. అట్లా ప్రాణం కాపాడిన వాళ్ళు కూడా ఇది బంధకాలు ఇచ్చేది కదా. ఒక దళిత వ్యక్తి, ఓ గ్రామం, విప్లవాత్మకమైన గ్రామం కడవేండి అని. అక్కడ మన దగ్గర ఏంటంటే కమ్యూనిస్ట్ భర్త అక్కడి నుంచి అంటారు అది. అయితే మొదలు ఆయన అడిగాడు. నేను కలవకపోతే మాట్లాడకపోదు వాళ్ళతో, ఎవరితో కూడా మంచిది కాదు. నాకేదో చెప్తే నేను చెప్పేవాడిని, రక్షించాం. తర్వాత ఎప్పుడైతే బంధకాలు ఇచ్చారో ఒకరోజు అదే వ్యక్తి తర్వాత పోలీసులు తీసుకుపోతారని తెలిసి నా దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ప్రాణం కాపాడినాడు, రాలా. నేను కలవడని చెప్పాను. వచ్చి ఏందా ఏమో వచ్చినావు ఇట్లా బంధకాలు ఏదో. ఏమున్నా సార్, బంధకాలు ఇస్తే బంధు సక్సెస్ కావాలంటే ఏదైనా విధ్వంసం చేయాలి. మాకు రోడ్డు పక్కన ఉన్నాయి, మీయే కనిపించినాయి, మీదే బ్లాస్ట్ చేసినావు అన్నాడు. చూడండి, నేను నవ్వా. అంటే కోళ్ళఫారం ఉండదా సార్? వీళ్ళ కోళ్ళఫారం ఓకే చేశారు. అయితే నేను నవ్వా. ఇక అందుకంటే ఏం చేస్తాం, వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు చేద్దాం అనుకుని చేస్తున్నారు హింసాపూర్తిగా. నా లక్ష్యం, నా ఆలోచన నాది వేరు, అది వేరు. అంటే ఎవరి భావాలను మనం అవహేళన చేయకుండా, ఆ భావాలతోటి ఏ రకమైన మార్పు తీసుకురావాలి, ఎట్లా తీసుకొస్తాయని ఆలోచన చేయగలిగితే మంచిది. కానీ మనకు మనమే శిక్ష విధిస్తే, మనకు మనమే యాక్షన్ తీసుకుంటే వాళ్ళకు మనకు తేడా ఏముంది? అతను క్షమించి వదిలేసిండ్రా? మీ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు ఏమనలేదని మీరు? నేనేమనలే. అంతకుముందే ప్రాణం రక్షించారు కదా. ఏమన్నా తీసుకుపోయినారు, కేసులు పెట్టడం ఏదో ఇటు అంతే. అంటే నా అనుభవం చెప్తుంది. కానీ సార్ ఈ 2004-05 తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపు అందుకున్నది, మెల్లమెల్ల వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని సోనియా గాంధీ కరీంనగర్ సభలో మాట్లాడడానికి, అందులో మీ వంతు చేసిన కృషి ఏమిటి? మాకు తెలియని ఉంటాయి, కొన్ని ఎక్కడ చెప్పని ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడ 3-4 అంశాలు చెప్పాల్సిన అవసరం. నేను 1955లో సరే అప్పుడు అంతగా తెలిసినా తెలియకున్నా మనకు చెప్పిన దాన్ని బట్టి ఆ నినాదంతో బయటకు వచ్చిన వాళ్ళం, తెలంగాణ కావాలని కోరుకునేవాళ్ళం. అది అయిపోయింది. 68లో ఉద్యమం కంటే ముందే నేను అమెరికా వెళ్ళాను. ఇంకా నాకు ఉద్యమంతో సంబంధం లేకుండా నా ఆలోచన చెప్పాను, నేను ఎందుకు వచ్చానని చెప్పాను. వచ్చిన తర్వాత 2004 అంటున్నారు కదా, నేను 99లో కానీ ఇది కానీ ఉన్నాం. ఏమైంది, మనకు 91-92లో సంతోష్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, తర్వాత ఎందుకో రీషఫుల్ చేసి ఆయనకు సమ్ అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు తెలంగాణ శాసనసభ్యులం అంతా కలిసి ఎక్కడ సంతోష్ రెడ్డి గారి ఇంట్లో, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, ఎందుకంటే తన పదవి మంచిది తీసేసి వేరే ఇచ్చింది కదా, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను పట్టించుకోలేదు. అంటే అందరూ ఉండి మనం తెలంగాణ గురించి పాటుపడాలి అనేది ఒకటి సమస్య వస్తే నేను చూశాను. ఆ ఉన్న వాళ్ళందరిలో తెలుగుదేశం మినిస్ట్రీతో పాటు జానారెడ్డి కొద్దిగా ఎక్కువ
సార్లు గెలిచిన చరిత్ర అనుభవం ఉంది. నేనేం చేశాను, సరే ఇదంతా నిజమే కానీ ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా, ఆయన కూడా మంత్రి పదవి లేదు అప్పుడు. అవును. అయితే నేను ఆయన చేయలేపి, ఇగో జానారెడ్డి గారు అయితే బాగుంటుంది అని నేను ప్రపోజ్ చేశాను. నా చెయ్యి ఆయన చేయి లేపి అందరూ ఓకే 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 అన్నారు, సీనియర్ కదా. అయితే అదే అప్పుడు 91లో పివి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన శివశంకర్ గారు అబ్బాయి సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత పివి గారు అయింది కదా, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మనం పోయి రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మన భువనగిరి మాధవరెడ్డి గారు ఆయన కూడా ఉండే, సిపిఎం వాళ్ళు వచ్చారు, అందరూ తీసుకొని ఢిల్లీకి పోతున్నారు. నేను అప్పుడు ఫిషరీస్ మినిస్టర్. నన్ను ఎగతాళి చేసేది, అమెరికా పోయించిండని డాలర్ లక్ష్మి అని ఓ మాట, ఎందుకంటే పైసలు ఎక్కువ ఇవ్వడానికి. రెండవది చేపల మంత్రి అయిండేవో, చేపల మంత్రి లచ్చుంగాడు లక్ష్మయ్య లక్ష్మణ పోయి చేపల మంత్రి అయిండేవో అనేది. అంటే సమాజంలో ఎట్లా మాట్లాడతారో చూడండి, అంటే దాని విలువ లేదు. సరే అది ఏం చేసినాం అనేది చారిత్రక సత్యం. ప్రపంచ బ్యాంకు పోయి నిధులు తీసుకొచ్చి ప్రాన్ హ్యాచరీస్ దేశంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టించారు, అదొక ఐటమ్. తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్ అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. మత్స్య మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేసి 49 చేసినాం. వాళ్ళు పోయేది ఊళ్ళల్లో ఉంటే చేపలు కొనుక్కొచ్చి బుట్టలు పెట్టుకొని అమ్మేది వాడలలో. అటువంటిది ఏమైంది అంటే వాళ్లకు 100 రూపాయలు తీసుకునేది ఆ ఊళ్ళో పెద్ద మనిషి దగ్గర, సాయంకాలం 100, 10, 120 ఇచ్చేది, రోజుకు 10-20 రూపాయలు ఎక్కువ ఇచ్చేది. ఇది చూసి నేనేం చేసిన, కోఆపరేటివ్ ఇది ఉండే అప్పుడు దానం గారని సెక్రటరీ ఉండే, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ నో మోర్. అది పెట్టేసి మన కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మన గవర్నమెంట్ నుంచి ఇద్దాం, ఈ 10 మందికి నేను కమిటీలు పెట్టిన, వీళ్ళకు 200 రూపాయలు ఇస్తే మంచిది మనిషికి అని చెప్పిన. ఎందుకంటే పొద్దున 100 తీసుకొని సాయంకాలం 110 ఇస్తాను కదా, 200 అంటే వాళ్ళకి ఎప్పటికీ ఉంటాయి, ఎప్పుడు నెల తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తారు అంతే కదా అని చెప్పి పెడితే, ఇక పేర్లు చెప్పాల్సి వస్తుంది, నా ఆటోబయోగ్రఫీలు అన్నీ ఉన్నాయి. అప్పుడు కోఆపరేటివ్ ఇన్ఛార్జిగా ఈయన ఎవరు, మన ఐఏఎస్ ఆఫీసర్ టాపర్ ఉండే లోక్సత్తా జయప్రకాష్ ఆయన దగ్గరికి ఫైల్ పంపించినాం. దేనికి, 1,20,00,000 లోనుకు వీళ్ళందరికీ ఇవ్వడానికి చేసే దాంట్లో పంపిస్తే ఆయన రిజెక్ట్ చేశాడు. రాంభూపాల్ చౌదరి గారు అని కోఆపరేటివ్ మినిస్టర్ ఉండే కర్నూలు నుంచి, ఈయన ఐఏఎస్ ఆఫీసరు కొద్దిగా టాపరు, కొద్దిగా ఎవరికి వినడు అది అని మంత్రే కొద్దిగా వెనక ముందాడి, అన్న ఆయన నేను చెప్తే వినడు, నువ్వే మీటింగ్ పిలిచి అడుగు అన్నాడు రాంభూపాల్ చౌదరి. అయితే పిలిచాం, అందులో 20-30 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ సెక్రటరీ కూడా మీరే అడగండి సార్, నేను అడిగితే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది. అందరు భయపడ్డారు ఆయనకు? ఉన్నారు, ఎందుకంటే ఈ వాజ్ టాపర్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఆ కన్సర్న్ సెక్రటరీ ఒక తమిళియన్ ఉండే, మాతో ఎప్పుడు కలిసేది. సో ఆయన కూడా మీరే అడగండి సార్, మేము అడిగితే బాగుంటుంది. ఈవెందో వృత్తిపరంగా ఈయనే ఆయనకు బాసు, అయినా మాట్లాడలేదు. నేను మీటింగ్ పిలిచిన అడిగాను, మీరు ఇది రిజెక్ట్ చేశారు ఎందుకు, వద్దన్నారు. అవును సార్. ఎందుకు అంటే ఈ సెక్షను కొంత లోన్ తీసుకున్నారు కట్టలేదు అన్నాడు. ఎప్పుడు తీసుకున్నారని అడిగాను. 1971లో ఇచ్చారు. ఎంత? 40 లక్షలు. 40 లక్షల రూపాయలు 20 ఏళ్ల కింద మీ సంస్థ, అప్పుడు నువ్వు ఇంకా చదువులో ఉండింటావు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాలేదు కదా, ఇచ్చారు. అవును సార్ ఇచ్చారు. మరి మీరు వచ్చిన తర్వాతైనా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారంటే లేదు సార్ అన్నాడు. 20 ఏళ్ల కింద 40 లక్షల రూపాయలు ఒక 60-70 లక్షల మంది ఉన్న కులానికి కానీ ఆ వృత్తి మీద ఆధారపడే వాళ్ళకి కానీ ఇచ్చారు. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ బ్యాంకర్ అని అడిగారు. అందరి ముందంటే సపోర్ట్ చేయలేదు. నా ఉద్దేశంలో మొబిలైజింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్, అదే కదా బ్యాంక్. కోఆపరేటివ్ బ్యాంక్ అయినా, జాతీయ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ అయినా ఇదే కదా మెయిన్. మీరు ఆ పని చేస్తున్నారా అన్న. షాక్ తిన్నాడు. I want this to be signed right now here. Otherwise, I'll take the file myself, sign it and take it to the CM. ఇది మై వర్డ్స్ యాజ్ చేపల మంత్రి. వెంటనే సంతకం చేసి ఇచ్చాడు. నేను సీఎం దగ్గర పోయి చేయించాను. అంటే మన ఆలోచన ఎలా ఉంది అనేది, ఏ కోణంలో ఉంది అనేది,
సామాజికంగా దేనికోసం పనిచేసామని. ఓకే, అది వేరు. అది ఇది తెలంగాణకు వచ్చాను తెలంగాణ. తెలంగాణ. అయితే ఆ రోజుల్లో ఈయన సుధీర్ కుమార్ ఏది పోదామని అంటే నేను ఒక్కనే మంత్రిని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఏపీ ఎక్స్ప్రెస్ పోతున్నారు అందరు ఎమ్మెల్యేలు. వాళ్లకు తెలంగాణ ఇది భక్ష్యాలు సద్దముద్దలు అందరికి వచ్చేటట్టు తయారు చేయించి తీసుకుపోయి మంత్రిగా నేను జెండా ఊపిన. తెలంగాణ అభివృద్ధి గురించి పోతున్నారు కదా మీరంతా. ఏ సంవత్సరం ఇది? 92 అనుకుంటాం, 91 ఏంటో 92 చేశాను. ఇంతలోకి జనార్దన్ రెడ్డి గారు దిగిపోయారు, విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత న్యాచురల్లీ పోవాలి కదా, ముఖ్యమంత్రి ఏంటో మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కదా. నేను పోయి కలిసిన, నేను జెండా ఊపి వచ్చిన. ఇంతమంది మంత్రుల్లో తెలంగాణ మంత్రిగా నేను ఒక్కనే పోయినా. అంటే తెలంగాణ గురించి ఆలోచించడం ఏ లెవెల్లో ఉంది అని ఒకటి 2 3 4 విషయాలేనాయి. నేను విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే క్యాబినెట్ ఫామ్ చేస్తున్నాడని పోయి కలిస్తే ఏమన్నారో తెలుసా? నీకు ఎందుకయ్యా తొందర, తెలంగాణ వస్తుంది, వచ్చినప్పుడు అదుగులే కారణం. నీకు ఎందుకయ్యా తొందర మంత్రి పదవి, తెలంగాణ వస్తుంది, వచ్చినప్పుడు అదుగులే, ఇప్పుడు ఏం తొందర అన్నాడు. అంటే కారణం మాట్లాడాడు. అంటే నా పని మీద వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఈ అభిప్రాయం మంచిదా చెడ్డదా నేను అనా, కానీ ఏ కోణంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, తెలంగాణ అంటే ఎంత నిర్లక్ష్యము, తెలంగాణ అంటే ఎంత అవహేళన చేయాల్సిన అవసరం ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి తనవాడు కాకపోవచ్చు. ఇక వద్దు చాలు అది అన్నాడు. ఓకే, నాకు రాలేదు, నేను అవ్వలేదు. అంటే తెలంగాణ గురించి వచ్చిన విషయంలో చెప్పాల్సిన అవసరం. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినాడు, జానారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత తెలంగాణ మాట రాలేదు. ఆయనను మా తెలంగాణ ఎమ్మెల్యేలకు పెద్ద మనిషి చేయించడం ప్రతిపాదించింది నేను. ఈ మాట అంటే ఆయన కోపం రావచ్చు. తర్వాత 2000 అపోజిషన్లో ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్. అప్పుడు సరే మేమంతా నాలాంటి వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారికి దగ్గరని అందరూ అనుకునేవాళ్ళు. సో అది వేరే కారణం ఉంది. అయితే ఆ అసెంబ్లీ జరుగుతుంటే అప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, మా దగ్గర రాజలింగం ఎమ్మెల్యే, ఇంకో ఇద్దరు కొద్దిగా రాజశేఖర్కి డిఫరెంట్గా మాట్లాడారు. వీళ్ళందరూ ఆడ అసెంబ్లీలో ఈయన నిలబడ్డాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటే ఈయన మాట్లాడుతుంటే నేను పోయినా. ఏదో కాగితం పట్టుకొని మాట్లాడుతుంటే చూసినా విన్నా, ఏదో తెలంగాణ గురించి వీళ్ళు నలుగురే సంతకం పెడుతున్నారు అని. నేనేం చేసిన, చిన్నారెడ్డిని ఎంబడి పెట్టుకొని రాజశేఖర్ సీటు, ప్రతిపక్ష నాయకుని సీటు వెనకాల నిలబడి, సార్ 92 మందిలో 42 మంది తెలంగాణ కాంగ్రెస్, అందులో ఈ నలుగురు ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏదో సంతకం చేసి సోనియా గాంధీకి ఇస్తారట, ఇది మంచిది కాదు కదా, మన దాంట్లో మళ్ళీ అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, అందుకోసం 42 మంది చేస్తే బాగుంటుంది, అందులో ఏదో రాజశేఖర్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేసిన పేరు వస్తుంది, డివిజన్ పార్టీకి మంచిది కాదు అని అంటే ఏమైనా సెట్ అయిపోన్నాను. నేను మళ్ళీ చెన్నారెడ్డిని ఎంబడి పెట్టుకుని పోయినా. రెండోసారి వచ్చే వరకు ఇట్లా చూసిండు, ఇట్లనే నువ్వు సంతకం పెడతావు అన్నాడు. తీసుకున్నాం, 4 సంతకాలు ఉన్నాయి. నేను 4 సంతకాల మీద పెడుతున్నా, ఈ పక్క చిన్నారెడ్డి పెడతాడు అని నేను పెట్టినా. ఎప్పుడైతే నేను పెట్టినో దాదాపు 40 మంది పెట్టారు. నా సంతకం ఉంది కదా, డెవలప్మెంట్ అనే కదా పెట్టిండ్రు. శ్రీనివాస్ పెట్టలే అప్పటికి. సో జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు ప్రత్యేకంగా అనుకూలంగా లేకుండా 2013 జూలై వరకు ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు. అదే కానీ క్రెడిట్ ఎవరికి పోతుంది, ఏం చేసామో చెప్పుకుంటారు, అదంతా వేరే విషయం, నేను నాకు అనవసరం. అయితే పోయి మేము ఇచ్చేప్పుడు జైపాల్ రెడ్డి గారు గెస్ట్ హౌస్లో ఉన్నాడు కానీ రాలా. సోనియా గాంధీకి మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ గురించి ఇచ్చాం. నా సంతకం ఉంది కాబట్టి మిగతా వాళ్ళంతా రాజశేఖర మనిషి కదా అని పెట్టారు. కానీ అందులో ప్రత్యేక తెలంగాణ ఉందని నాకు కూడా తెలియదు. ఇచ్చింది. మీరు చదవలే? చదవలే. ఆయన చదవలే. ఎవరు? వైఎస్ఆర్. మీరు ఉన్నారు కాబట్టి ఆయన అవసరం కాదు. నేను చెప్పిన ఇట్లా తెలంగాణ డెవలప్మెంట్ కోసం అంటున్నారు అని చెప్పిన కదా. ప్రత్యేక రాష్ట్రం అనే విషయం మీరు చదవలే? నేను చదవలే. వాస్తవం. ఆడు ఇచ్చిన తర్వాత మాకు తెలుసు. ఇచ్చి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారు. అయితే సరే
ఏదైనా తెలంగాణ డెవలప్మెంట్ అయినా తెలంగాణ కావాలన్నా తెలంగాణ గురించి ఆలోచించిన వాడిగా ఇంతకుముందు చెప్పిన 4 అంశాలు ఉన్నాయి, ఇది 5వ అంశం. డ్రాఫ్ట్ చేసింది ఎవరు అది? డ్రాఫ్ట్ చేసింది ఎవరు ఆ లెటర్? డ్రాఫ్ట్ చేసింది ఈయనే, ఎవరు మన అయ్యో టీఆర్ఎస్లో ఉన్నాడు, వి ప్రకాష్. ప్రకాష్ ఆ. ప్రకాష్ వీరమల్ల ప్రకాశ్రావు. ఆయనే ఇంకెవరైనా ఉన్నారా? SFC అది ఏమంటారు రాడికల్ సంస్థ ఉండదు చూడు, దాంట్లో ఉండేవాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి అది అదంతా నాకు తెలియదు. నా దగ్గరికి నేను తిరుమల హ్యాచరీస్లో ఆఫీస్లో ఉంటే నన్ను కలిశారట. అప్పుడు ఈ ఉద్యమాలు చేసేవాళ్ళంతా చాటుకో నెట్టుకో కలిసేవాళ్ళు. సరే నేను చాలాసేపు మాట్లాడి పంపించిందట, అది వేరు. సో ఆయనే తర్వాత నాకు చెప్పాడు, ఇది నేనే డ్రాప్ చేస్తాను. అయితే అది అయింది. అయిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయినాం, ఏది సోనియా గాంధీ దగ్గరికి. సోనియా గాంధీ దగ్గరికి ఢిల్లీకి పోయినప్పుడు అప్పుడు డిస్ట్రిక్ట్ చేశాడు, మొదట్లో చేయలేదు. చిన్నారెడ్డిని ఎందుకు పెట్టారంటే మంచిది కదా, అందరూ కలిసి చేస్తున్నారు అనేది రావాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఉంటుంది కదా, ఎట్లా చేశాం. కానీ ఎట్లా వక్రీకరించారు వీళ్ళంతా? చిన్నారెడ్డి సంతకం పెట్టాడు, నా పేరు లేదు, పెట్టింది నేను, పెట్టించింది నేను, మొదటి సంతకం. సరే ఇది చరిత్రలో ఉంటుంది. ఆయనకు తెలుసు, చదివిండా లేక? చిన్నారెడ్డి తెలుసా తెలంగాణ కోసం తెలుసా? ఆయనకు తెలుసు తెలంగాణ కోసం ఉన్నది లేదా, ఆయనకు తెలిసిందో లేదో. కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి మాట్లాడిన తర్వాత నేను పెట్టాను, ఆయన పెట్టాడు, అంతవరకే. మిగతా విషయాలు నాకు అనవసరం, అంతే కదా. అంతే. అయితే తర్వాత సోనియా గాంధీ దగ్గర ఢిల్లీకి పోయేటప్పుడు ఏం చేసింది తెలుసా, వీళ్ళు పాత మొదటి సంతకం ఉన్నది కాదని మళ్ళీ జిల్లాల వరకు పెట్టారు. ముందు ఎవరికి వచ్చిందని పేరు వస్తుందని. అంటే మీకు చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నా, వ్యక్తుల మనస్తత్వాలు చెప్తున్నా, కార్యక్రమాలు ఏ రూపొందిద్దుకున్నాయని చెప్తున్నా, కార్యక్రమాలలో ఎవరు ఏ రకంగా ఉంటారో చెప్తున్నా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఫ్యాక్ట్. చరిత్ర జిల్లా వైజ్ సంతకాలు పెట్టించాం. అందులో ముందడిది ఉండదు కదా. వరంగల్ అంటే ఏదో పేరు ఉంటుంది, ఖమ్మం అంటే వేరే పేరు ఉంటుంది, అంతే కదా. ఇది మొదటి సంతకం రెండవ సంతకం అని ఉండదు కదా. ఇదొక మాయాజాలం. అంటే మీరేమన్నా అనుకోండి, సమాజంలో ఎలా ఉంటారు, ఎలా తీసుకెళ్తారు అని చెప్తున్నా. మీకు అర్థమైంది? అర్థమైంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ వల్లనే వచ్చి తర్వాత మీరేం చేసినా మొత్తం వాని తెలుసు. నిన్న మన జరిగింది అది. ఏంటండి తెలంగాణ ఎట్లా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చింది, మీరు తర్వాత ఏం చేసారో చాలా మంది తెలుసు. పత్రికల్లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ప్రశ్న ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది తెలంగాణ విషయం. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో ఉద్యమం ఈయన ఎవరు, కేసీఆర్ గారు, ఆయన మొదలుపెట్టాడు. ఊపందుకుంటా ఉంది. ప్రణవ్ కుమార్ ముఖర్జీ కమిటీ వేశారు. నేను మాట్లాడితే రాజకీయం అంటారని ప్రొఫెసర్ జయశంకర్ గారిని, జనార్దన్ రావు గారిని పిలిచి, జనార్దన్ రావు నాకు క్లోజ్ ఉండేది, జయశంకర్ గారు కూడా క్లోజ్గా ఉండేది. ఆయనే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేపథ్యంలో నా పాత్ర ఉంది అనేది మీకు ఆయన కూడా ఆఫీషియల్ చెప్పినా అన్అఫీషియల్గా చెప్పినా అది వేరు, అది వేరు. అయితే అది వేరు, అది పాయింట్ కాదు. మేధావులు మాట్లాడితే బాగుంటుంది, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మాట్లాడితే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారంటారు అని చెప్పేసి వాళ్లను ఎయిర్ఫేర్లు పెట్టి ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ 2:30 గంటలు మాట్లాడారు ఆ కమిటీ ముందు. మళ్ళీ తీసుకొచ్చారు. అప్పటి వరకు సరే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ అయింది, ఆయనే మరింత ఉధృతంగా పనిచేస్తున్నాడు. ఆయనకు తెలుగు జయశంకర్ అప్పటి వరకు. ఎప్పుడైతే నేను పోయొచ్చానని తెలిసిందో ఆయన ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి, లక్ష్మయ్య ఈ రాజకీయాలు నాకెందుకు, ఏదో తెలంగాణ గురించి అక్కడికి పోయి మాట్లాడాను కానీ మళ్ళీ ఇక్కడ రాజకీయ పార్టీలతో నాకేంది అంటే, ఏదో అంటుంటారు మాట్లాడితే తప్పేంది అన్నట్టుగా నేను ఏదో సంజాయించిన. తర్వాత స్వయంగా ఈ ప్రకాషే ఆయన దగ్గర తీసుకెళ్ళాడు కేసీఆర్ గారు. తర్వాత దగ్గర అయినాడు, మంచి గైడెన్స్ ఇచ్చాడు, ఇచ్చేసాడు. నేను అందుకే ఇదైంది. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత 2004 నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ రాజీనామాలని ప్రెషర్ పెట్టాలని. అయితే కాంగ్రెస్లో మంత్రులు ఏం చేస్తలేరు అనేది ఒక మాట అన్నారు. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి, చెప్తాను. మాట్లాడేటప్పుడు నేను జానారెడ్డితో మాట్లాడాను. మనం కూడా తెలంగాణ గురించి అనుకున్నాం కదా, మనం కూడా రాజీనామా చేద్దాం. ఈ రాజీనామాలతో నిజంగా మనల్ని తీసి పారేస్తారా, ఉంచుతారా, అది వేరే విషయం. కానీ జనంలో మనం ఏదో పొరపాటు చేస్తున్నాం, వాళ్లకు బానిసలమైనా అనే మాట అంటున్నారు, చేద్దామన్నాను. నేను, గీతారెడ్డి ఒక 2 నెలలు ఆగుదాం అన్నాడు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. మళ్ళీ నేను ఫోన్ చేసేది అంటే ఓ మీటింగ్ పెడదామన్నాను. మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హాల్లో లంచ్ పెట్టి మీటింగ్ పెట్టాం. అందరూ మాట్లాడారు.
ఇక ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు చేయాలంటారు, మంత్రులు ఉన్నోళ్ళు కొద్దిగా వెనక ముందాడుతుంటారు, ఏదో రకంగా ఏదో చెప్పిండ్రు. నాకు ఇది అయ్యేయట్లేదని చెప్పేసి నేను ఆయన చెయ్యి బట్టి లేపి లెట్స్ గో, గీతారెడ్డి గారే వస్తున్నారు, మనం మొదలే అనుకున్నాం, ఎవరు చేసినా లేకున్నా మనం ముగ్గురం చేద్దాం అనుకున్నాం, పోదాం రా అని చేసి అప్పుడు బట్టి డిప్యూటీ స్పీకర్ ఉండే, మనోడి దగ్గరికి పోతే బాగుండదని మనోడి దగ్గరికి పోకుండా బట్టి దగ్గరికి పోయి ఇచ్చినాం. మేము ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు చేశారు. సరే, ఆ రాజీనామాలు ఒప్పుకున్నారా, దానివల్ల తెలంగాణ వచ్చింది, అది వేరే విషయం. అంటే తెలంగాణ గురించి ఆలోచన చేసిన దాంట్లో ఏ రకంగా ఉంది అనేది ఇదొకటి. తర్వాత తెలంగాణ విషయంలో మన వాళ్ళంతా పార్లమెంట్ మెంబర్లు తెలంగాణ ఇచ్చేస్తే 16 సీట్లు వస్తాయి, ఏం తెలంగాణ అక్కడ ఎవరు పెద్ద అనేది లెక్క కాదు అన్నట్టు మాట్లాడినారు. సరే, వాళ్ళు ఏదో పార్లమెంట్లో డోర్లు పెట్టడం, ఆఖరి చివరికి జయపాల్ గారు కూడా ఇంటర్వ్యూని కావడం, అయ్యే పరిస్థితుల్లో ఆయన కూడా చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మీటింగ్ పెట్టాం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. అప్పుడు దామోదర్ రాజనరసింహ డిప్యూటీ స్పీకర్ ఉంటే ఆయనకు బాధ్యత అయిపోయాం. ఆయన చేస్తే ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేసింది నేను, ప్రపోజ్ చేసింది, అందరూ చప్పట్లు పెట్టారు పబ్లిక్ మీటింగ్లో. అదేంది సరే, సోనియా గాంధీ గారు ఈ దీక్షా దివస్ తర్వాత దీక్ష విరమింపజేయడానికి చేసిన ప్రయత్నం ఒకటైతే, ఆ రోజు డిసెంబర్ 9th రోజు తెలంగాణకు మేము సిద్ధము అని 2009లో చెప్తే, అయినా 5 సంవత్సరాలు చేయలేని పరిస్థితిలో ఉంటే, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ వాళ్ళు చేయకపోయినా చివరికి ఉద్యమం ద్వారా, ఆయన దీక్ష ద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి కేసీఆర్ గారి ద్వారా వచ్చింది. అందుకే బిల్లు పాస్ అయింది. ఇది నేను అనేది. కానీ ఇంత చేసిన తర్వాత మీరు 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సారథి మీరు. అవును. ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ సారథి. అవును. ఇప్పుడు మీరు ఆయన దగ్గర పనిచేస్తారు. మీరేం మీకు ఎందుకంటే ఉంటారు 2 శిబిరాలు ఉన్నవాళ్ళు కదా. ఓకే. ఇవాళ ఏమిటి మరి ఆయన దగ్గర అనుసరిపోయేది ఆరే నాకన్నా వయసులో చిన్నవారు. ఇందులో స్వార్థపరమైన కోణం లేదు. ఇందులో నాలాంటి వాళ్ళకు అవకాశాలు కల్పించాలని అమెరికా విడిచిపెట్టించమని, గ్రామీణ ప్రాంతాలలో నాలాంటి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే పెద్దగవుతారని కోళ్ల ఫారాలు పెట్టించడమని, రాజకీయాలలో పదవుల కోసం అధికారం కోసం ఉన్నవని కాదు. సరే, మొదలు ఇచ్చారు, అది కూడా 2005లో, నేను కాదనా. 2005లో ఇస్తే మొదటి రోజు నుంచే నియోజకవర్గం తిరిగారు. అది చూసి 89లో చెన్నారెడ్డి గారు ఇచ్చారు. నేను తిరగకుండా అట్లాగే ఉంటే ఆ రోజు ఇచ్చేవాళ్ళం కాదు. 2009లో ఇచ్చారు, ఇది 89లో ఇచ్చారు. సరే, 2094లో ఎట్లా ఉందో మీకు తెలుసు, ఎందుకు ఓడిపోయినామో తెలుసు, ఇవన్నీ. తర్వాత అది అయిన తర్వాత పార్టీలో యాక్టివ్గా ఉన్నాం కాబట్టి, చేసినాం కాబట్టి 94లో ఇచ్చారు. అదే రకంగా పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను కాబట్టి 99లో ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇవ్వలేదే. నాకు ఇస్తే నాకు సేవ చేసినట్ట, లేకుంటే నాకు అవకాశం మొదటిసారి ఇచ్చింది, నేను ఒప్పుకుంటా. తర్వాత మంత్రి పదవులు ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రులు ఇస్తారు. పార్టీ ఒప్పుకోవచ్చు. ముఖ్యమంత్రులు అనేవాళ్ళు వ్యక్తులను దూషించి వాళ్లకు ఉపయోగపడతారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనుకుంటేనే వాళ్ళని తీసుకుంటారు. అంతేకాని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు నేను అనుకోను. ఒక్క నిమిషం దయచేసి. ముఖ్యమంత్రులు ఎవరు? జనార్దన్ రెడ్డి గారు, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, నేను కాదనా. అది పార్టీ పరంగా లీడర్ను ఎంపిక చేయడం పార్టీ విధానం, వాళ్ళకి ఫేవర్ చేసినట్టు. మంత్రివర్గంలో నన్ను తీసుకోవడం పార్టీ చేసింది కాదు కదా. ఆయన వ్యక్తులు ఆలోచన చేసి ఇది అయితే బాగుంటుందని వాళ్ళు ఇచ్చారు. నన్ను పీసీసీ చేశారు, ఓకే రైట్, పార్టీ ఇచ్చింది. కానీ నేనేమన్నా తక్కువ చేశానా మంత్రివర్గంగా? ఇరిగేషన్ కానీ, ఐటీ కానీ, ఎండోమెంట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ వస్తున్నాయి, చరిత్రలో నిలిచిపోతుంది. నా నియోజకవర్గంలో నేను చేసిన పనులు గ్రామాలలో దాదాపు 250 పేజీలు తయారైంది. ప్రతి విలేజ్లో ఏం చేసామని. అంటే నేను పని కోసం వచ్చాను, ఒక సామాజిక కోణంలో వచ్చాను. అదే సామాజిక కోణం ఈయన కేసీఆర్ గారు తెలంగాణ నినాదంతో వచ్చారు. 1955లో 5వ తరగతిలో విశాలాంధ్ర వద్ద తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్న వాడిని ఆయన నినాదం నచ్చింది. ఆయన వచ్చిన తర్వాతనే ఇది వచ్చింది. స్వాతంత్ర పోరాటం లాస్ట్ 10 yearsలోనే వచ్చింది కదా, నలుగుతోటి 200 సంవత్సరాలైనా. ఎన్ని సంవత్సరాలు, 6 దశాబ్దాలు తెలంగాణ మీద మాట్లాడినా చివరికి కేసీఆర్ గారితో అది సాధ్యమైంది. అవునా కదా? జస్టిఫై చేస్తున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బాధ అనిపించదు అప్పుడు ఎప్పుడు సార్? నాక నేను బాధ ఎప్పుడు పడతాను? నాకు
అధికారం ఉండాలి, పెద్దరికం చేయాలని ఉంటే బాధపడతా. అధికారం కోసం అమెరికా నుంచి రాలేదే, కోళ్ళు పెట్టడానికి వచ్చాను. కేసీఆర్ గారితో ఎందుకు కలిశాను? మొదటి పాయింట్ తెలంగాణ నినాదం, తెలంగాణ వాడిని. రెండో పాయింట్ ఏమైంది, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 మాసాలలో సకుటుంబ సర్వే చేశాడు. దేనికోసం చేశాడు? దేశంలో ఎవరైనా చేశారా? కులగణన. ఇప్పుడు కులగణన అంటున్నాం. ఎందుకు చేశాడు? సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు చూసి వాళ్లకు పథకాలు చేయాలి, వాళ్లకు న్యాయం చేయాలి అనే తపన ఉండే ఆ పని చేశాడు. ఓట్ల కోసం కాదే, ఎన్నికల ముందు చేయలేదే. అది శాస్త్రబద్ధమా న్యాయబద్ధమా తర్వాత విషయం. తర్వాత దాదాపు 58 కార్పొరేషన్లు తెలంగాణలో బడుగు వర్గాలకు ఇచ్చాడు. కార్పొరేషన్లు 8 ఎమ్మెల్సీలు ఇచ్చాడు, 5 రాజ్యసభ సీట్లు ఇచ్చాడు. ఏ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందా? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? పార్లమెంటుకు 2 బీసీ సీట్లు అని చెప్పి ఏం ఇచ్చారు? పార్లమెంటు 2 అంటే 34, 34లో ఏమైంది? 22 ఇచ్చారు. 22లో 4 సీట్లు హైదరాబాద్లో ఇచ్చారు. మీకు తెలుసు అది ఎట్లుంటుందో. ఏది మైనారిటీ వర్గాలు కదా. అంటే చెప్పిన మాట కట్టుబడి ఉండలేదు, అవమానాల పాలు చేశారు. నాకు అధికారమే ఉండాలంటే నేను అడుగుదు కదా, అడిగానా? నాకు పార్లమెంట్ ఇవ్వమన్నా లేకుంటే అసెంబ్లీ ఇవ్వమన్నా? కేసీఆర్ గారు నా గౌరవం కోసం నేను కట్టుబడి ఉన్నగా అంది. ఓకే ఇచ్చాడు. ఏది ఆయనే కులగణన చేశాడు. తర్వాత బీహార్ చేసింది, ఏదో కర్ణాటక చేస్తుంది, ఇప్పుడు ఆంధ్ర చేస్తూ ఉన్నది. ఇది చట్టబద్ధం అవుతుందా, కాన్స్టిట్యూషన్ అవుతుందా? తర్వాత సెంట్రల్ గవర్నమెంటు జనాభా గణన లోపల ఇంక్లూడ్ చేసి చట్టాన్ని అమెండ్ చేస్తే తప్ప అయ్యేది కాదు. సరే అదంతా వేరే విషయం. కానీ ఇది మొదలు చేశాడు. సామాజిక కోణం మొదటిది, తెలంగాణ కోణం రెండోది, సామాజిక కోణం మూడోది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ప్రపంచంలో కానీ దేశంలో కానీ 4 పాయింట్లు చెప్పాలా. సగటు ఆదాయం 3.5 రెట్లు పెరిగిందా? ప్రపంచంలో ఏ రాష్ట్రంలో పెరిగిందా? దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందా? లేదు. సగటు అంటే స్థూల ఉత్పత్తి సంపద, రాష్ట్ర సంపద ఎక్కడ పెరిగింది? 4 రెట్లు పెరిగింది, 14 లక్షల కోట్లు. మనం 6వ స్థానంలో ఉన్నాం దేశంలో. ఏది గుజరాత్, మహారాష్ట్ర, ఇవన్నీ కర్ణాటక తర్వాత మనం ఉన్నాం. తర్వాత ఆహార ధాన్యాలు 68 లక్షల టన్నులు వండేది ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. ఈలలేస్తే వస్తుందా? చప్పట్లు కొట్టి వస్తుందా? లేకుంటే ఎవరినో ముందర కూర్చుని పెట్టుకుని చప్పట్లు కొట్టి జై జై అనుకుంటే వస్తుందా? ఆ చిత్తశుద్ధితోటి ఆ కాలంలో ఆలోచించాడు కాబట్టి, చెరువులు కుంటలు బాగు చేశాడు కాబట్టి, నీటి సదుపాయాల వ్యవస్థను రిఫార్మ్ చేశాడు కాబట్టి, ఎక్కువ కెపాసిటీ 40 టీఎంసీలు ఉన్నది ప్రాణహిత సేవలలో భాగంగా, లేకుంటే కాళేశ్వరంలో భాగంగా 140 టీఎంసీలు చేసాడు. గ్రౌండ్ వాటర్ పెరిగిందా లేదా? 17-18 లక్షలు ఉన్న పంపు సెట్లు 29 లక్షల పంపు సెట్లు అయిందా? గ్రౌండ్ వాటర్ పెరిగితేనే కదా, కరెంటు ఫ్రీగా ఇస్తేనే కదా. ఇవాళ ఏదో మాట్లాడతారు పంట పండింది అని. 17 నుంచి ఇదంతా అవుతా ఉన్నది. అంటే ఇది చేయగలిగిన ఆలోచన ఆయనకున్నది. అంటే 3 పాయింట్లు: తెలంగాణ నినాదం, సామాజిక కోణం, అభివృద్ధి కోణం. ఈ మూడిట్లో నాకు మంచి నచ్చింది. కాబట్టి కంటిన్యూ. నాకు అవకాశం ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, ఐ డోంట్ కేర్. అంత డబ్బు సంపాదించే కోళ్ళు పెట్టుకునేందుకు ఊళ్ళలోకి తిరిగినోని ఈ పదవులు మాకు కావాల్సిందే. దానికోసమా రాజకీయాలు దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, శాశ్వతంగా సామాజిక కోణంలో ఆలోచించి మానవ కోణంలో మనుషులను ఆదరించడానికి, వృద్ధి చేయడానికి చేసే కార్యక్రమం మన మనసు లేకపోతే ఎందుకే? అది పుడతాం చేస్తాం. ఎంతమంది రాలే, ఎంతమంది పోలే. మీరు మంచి వ్యాపారవేత్తన, మంచి రాజకీయ నాయకుల, మంచి వ్యూహకర్తన, అంటే దాంట్లో మీరు దేనికి టిక్కు కొడతారు? కాదు, మంచి అనేదానికి అర్థం ఏంటో నాకు తెలియదు. మన విశ్వాసం, నిపుణత కలిగిన అనుకున్నాం. మంచిగా నిపుణత కాదు. నా కోణం మానవీయ కోణం, నా కోణం సామాజిక కోణం, నా కోణం ప్రాంతం కోణం, అభివృద్ధి కోణం. అంతే. అది మంచో చెడ్డో చరిత్ర సృష్టించాలి. చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు శ్రీరాముడు చరిత్ర ఉంది, రావణాసుడి చరిత్ర ఉంది, పాండవుల చరిత్ర ఉంది, కౌరవుల చరిత్ర ఉంది. అవునా కదా? శ్రీకృష్ణుడు పాండవులు ఎంబడి ఎందుకున్నాడు? కౌరవులతో ఎందుకు లేడు? ఇద్దరు బంధువులే కదా. అంతే కదా. మరి కేసీఆర్ గారు తెలంగాణ నిదానం, తెలంగాణ అభివృద్ధి, అది ఆయన కోణం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈ ఇంతసేపు మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇందులో
ఒకప్పటి తెలంగాణ ఉన్నది, ఇవాల్టి తెలంగాణ ఉన్నది. ఒకప్పటి రాజకీయం ఉన్నది, ఇవాల్టి రాజకీయం ఉన్నది. వ్యాపారంలో వాస్తవానికి తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తొలి తరానికి సంబంధించిన వారు, అది రాజకీయాల్లో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, చదువులో అయినా సరే, అది ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసి వచ్చిన వారైనా సరే, వారి జీవితంలో జరిగిన అనుభవాలు, వారు ఆచరించిన, వారు ఆలోచించిన జీవన విధానం, వారి అనుభవాలు ఇది. థ్యాంక్ యూ.